హాయ్ సార్, రవి గారు, వెల్కమ్ టు మై షో. థ్యాంక్ యూ. అండ్ ఓకే, మీ కెరీర్ బిగినింగ్ నుంచి మాట్లాడుకుందాం సార్. ఫస్ట్ మీరు రాజీవ్ మీనన్ గారి దగ్గర అసిస్టెంట్గా పనిచేశారు. చేశాను అంటే అక్కడ అనుభవాలు కొంచెం ఏమైనా చెప్తారా? ఒక 8 to 9 months నేను బిజినెస్ స్కూల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యాడ్ ఫిల్మ్స్ తీయాలనే ఒక ఇంట్రెస్ట్. సరే, మెడ్రాస్లో ఉంటున్నాం కాబట్టి అక్కడ అప్పుడు లీడింగ్ యాడ్ ఫిల్మ్ మేకరు రాజీవ్ మీనన్ గారు. సరే, ఆయన దగ్గరికి వెళ్తే అంటే ఇప్పుడు బాగా రఫ్గా ఉండేవాడు, జుట్టు గిట్టు పెంచుకుని లెదర్ ప్యాంట్లు వేసుకుని ఇలా తిరుగుతూ ఉండేవాడు. సో ఆయన నా ఇంకా చూసి, నువ్వు నిజంగా బిజినెస్ స్కూల్కి వెళ్ళేవాడు ఆయన. అవును సార్ అన్నాను. అంటే సరే తర్వాత కలుద్దామని మళ్ళీ పంపించాడు ఆయన. ఏంట్రా అని చెప్పేసి అనుకుని మళ్ళీ ఇంకో రోజు మళ్ళీ వెళ్ళాను. ఏమైనా నిన్ను చూస్తే అసలు నువ్వు పనిచేసేవాళ్ళగా కనపట్లేదు నాకు. సరే, నేను నీకు పని చెప్తాను, ఆ పని చేసిన తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. ఏంటి ఆ పని అంటే, ఆయన అప్పుడే ఒక టైటన్ వాచెస్కి ఒక యాడ్ ఫిల్మ్ మీద షూట్ చేయబోతున్నాడు. షూట్ చేయబోతుంటే దీనికి ఒక ఇల్లు కావాలి. ఇల్లుకి ఇలాంటి తలుపు ఉండాలి, తలుపు ముందు ఇలాంటి మెట్లు ఉండాలి, మెట్లు పక్కన ఇలాంటి కిటికీ ఉండాలి. అలాంటి ఇల్లు ఏదైనా మెడ్రాస్లో ఉందేమో సెర్చ్ చేయి అన్నాడు. సరే, అసిస్టెంట్ డైరెక్టర్కి ఇలాంటి పనులే ఉంటాయి కదా అని చెప్పేసి, సరే నాకు తెలియదు అసలు కరెక్ట్గా అసలు ఏం పని అసలు అక్కడ అనేది కరెక్ట్గా తెలియదు. ఇలాంటి ఇల్లే కదా అని చెప్పేసి ఆలోచించాను, ఎక్కడ దొరుకుతుంది ఇల్లు అంటే. కరెక్ట్గా నా ఫ్రెండ్ ఇల్లు ఏదో ఉంది, అలాంటి ఇల్లు అది. ఓకే. సరే, ఒక అరగంటలో మళ్ళీ తిరిగి వచ్చాను. ఇల్లు దొరికింది సార్ అన్నాను. అతను కొంచెం షాక్ అయ్యాడు. అసలు అలాంటి ఇల్లు అతను సెట్ వేద్దాం అనుకుంటున్నాడు, అలాంటి ఇల్లు లేదని చెప్పేసి. సరే అని చెప్పేసి, నిజమా కాదా అని చెప్పేసి అతని దగ్గర జిమ్ గణేష్ అని చెప్పేసి ఒక కెమెరామెన్ ఉంటాడు. ఓకే. అతన్ని ఇచ్చి ఒకసారి వెళ్ళి చూసిరా జిమ్, ఇతను చెప్పేది కరెక్ట్. అతను వచ్చాడు నాతో, ఇంటికి తీసుకెళ్ళాను, మా ఫ్రెండ్ వాళ్ళకి పరిచయం చేశాను, ఇల్లుని చూపించాను. అతను వచ్చాడు, రాజీవ్ నువ్వు అనుకునే టైప్ ఇల్లే అది, సేమ్ అలాంటి ఇల్లే ఇతను పట్టుకున్నాడని. ఇతను నా ఇంకో చిన్న షాక్ అనుమానంతో చూశాడు. చూసి తర్వాత ఎందుకు ఆయన ఇక ఇల్లు రియల్ లొకేషన్ వద్దు, సెట్ వేద్దామని ఫిక్స్ అయిపోయి ఏవిఎం స్టూడియోలో సెట్ వేసి ఆ యాడ్ షూటింగ్ చేసాం. చేసిన తర్వాత 20-second యాడ్ అది. ఇమ్మీడియట్గా ఎడిట్ చేసి ఏజెన్సీ వాళ్ళకి చూపించాలి. ఇప్పుడంటే అంతా డిజిటల్ వచ్చేసింది, బట్ అప్పుడు ఏంటంటే బీటాక్యామ్ టేప్స్లో షూట్ చేసేవాళ్ళు, దాన్ని హై బ్యాండ్లోకి ట్రాన్స్ఫర్ చేసి, హై బ్యాండ్ నుంచి లో బ్యాండ్కి ట్రాన్స్ఫర్ చేసి, లో బ్యాండ్లో ఎడిటింగ్ చేసి, హై బ్యాండ్గా బంపప్ చేసి, ఆన్లైన్ బీటాక్యామ్లో చేసేవాళ్ళు. ఇంత ప్రాసెస్ ఉండేది. నాకు ఏం తెలియదు. సో అతను అసిస్టెంట్ భరత్ అని ఇంకో అతను ఉండేవాడు. అతను ఈ టేప్లన్నీ ఓ బ్యాగ్లో వేసుకుని ఏవిఎం స్టూడియో ఎడిటింగ్కి వెళ్ళి ఎడిటింగ్ స్టార్ట్ చేశాడు. 2వ యాడ్ షూటింగ్ జరుగుతుంది అక్కడ లొకేషన్లో. సడన్గా అతనికి ఏదో ప్రాబ్లం వచ్చి భరత్ వెళ్ళిపోవాల్సి వచ్చింది. బ్రదర్ నువ్వు ఎలాగైనా చేసేవాడిని. నాకు అసలు ఏం తెలియదు. ఫస్ట్ డే సెకండ్ డే షూటింగ్కి వెళ్ళినాడు నేను. సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడు కదా అని చెప్పేసి ఏదో కింద మీద పడి ఆ యాడ్ ఫిల్మ్ని కరెక్ట్గా అతను షూట్ చేసిన షార్ట్స్ అని 20 secondsలోకి ఎడిట్ చేశాను. ఎడిట్ చేసిన తర్వాత సాయంత్రం అడ్వర్టైజింగ్ ఏజెన్సీ వాళ్ళు, ఇతను రాజీవ్ అందరూ ఎడిటింగ్ రూమ్కి వచ్చేసి ఏది యాడ్ అని కంగారు. ఎడిట్ భరత్ ఎయిడ్ అన్నాడు. భరత్ మార్నింగ్ వెళ్ళిపోయాడు సార్ ఆయన. మరి ఎవరు ఎడిట్ చేశారు? నేనే ఎడిట్ చేశాను. నా ఇంకా ఓ టైప్గా చూసాడు, ఏంట్రా ఇది ఇతను ఎడిటింగ్ చేయటం ఏంట అన్న టైప్లో. సరే ఒకసారి మళ్ళీ డౌట్ ప్లే చేస్తే ఏజెన్సీ వాళ్ళు చూస్తారు బ్యాడ్గా. సరే అని చెప్పేసి ప్లే అన్నాడు. ప్లే అనేది చూసాడు. చూస్తే పర్ఫెక్ట్గా ఉంది. అది నువ్వే ఎడిట్ చేసావు అన్నాడు. అవును సార్ అన్నాడు. అతనికి అంత అనుమానం నేనంటే అసలు చేయలేనేమో అని అనుమానం, నా అపియరెన్స్ వీటిని బట్టి అనుకుంటా. సో అక్కడి నుంచి అతనితో ట్రావెల్ స్టార్ట్ అయింది. సో అప్పుడు కూడా ఆ యాడ్ కూడా పెద్ద తప్పు కూడా చేశాను. ఏంటంటే ఐశ్వర్య రాయ్ అప్పుడు అడ్వర్టైజింగ్లోకి అప్పుడే వచ్చింది కొత్తగా. సరే, నాకు మారుతి వ్యాన్ ఇచ్చి ఆయన వెళ్ళి ఐశ్వర్య రాయ్ అనే ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడు ఎవరికి తెలియదు ఐశ్వర్య రాయ్ అంటే ఎవరో. అమ్మాయిని ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురా అన్నాడు. సరే నేను వెళ్ళాను. అక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక అమ్మాయి కనిపించింది నాకు. కనిపించి ఎవరు ఐశ్వర్య రాయ్ అని అడిగాను. అడిగితే ఆ అమ్మాయి నా ఇంక చూసి, డూ ఐ లుక్ లైక్ ఐశ్వర్య రాయ్, నేను ఐశ్వర్య రాయ్ లాగా ఉన్నానా అన్నాను. నేను కంగారు, ఐఎమ్ సారీ అన్నాను. షీఈ్ ఐశ్వర్య రాయ్ అని పక్కన నుంచున్నాను. మోడల్ కోఆర్డినేటర్. ఓకే. సో కవితా ఠాకూర్ అని మోడల్ కోఆర్డినేటర్. సో ఇక అప్పటి నుంచి చిన్న చిన్న తప్పులు చేసుకుంటూ అతను
ఫస్ట్ నా మీద ఉన్న ఇంప్రెషను దాదాపు 1 monthలోనే క్లియర్ అయిపోయింది. సో పర్లేదు, వీడికి పని చెప్పచ్చు, వీడు చేస్తాడు కరెక్ట్గానే. అలాంటి వాడిని 3 monthsలో ఇండిపెండెంట్గా అతనికి షూట్స్ ప్లాన్ చేయడం స్టార్ట్ చేశాను. 6 monthsలో షూటింగ్ మొత్తం నేనే ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. 8th 9th month ఎవరినన్నా బయటికి పంపించేదో షూట్ చేసి రావాలంటే ఫస్ట్ నన్ను చెప్పేవాడు. అతని దగ్గర క్వాలిఫైడ్ అసిస్టెంట్స్ చాలామంది ఉండేవాడు. సో అలా దాని తర్వాత 8-9 months తర్వాత అర్థమైపోయింది విషయం నాకు, ఇది. బట్ దీనికి కొంచెం అకాడమిక్ బ్యాకింగ్ ఉండాలి, ఎందుకంటే మనకి పెద్ద విషయం లేదని చెప్పేసి అప్పుడు ఇక ఫారెన్ వెళ్ళి కొన్నాళ్ళు చదువుకుందాం దీని గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి అని చెప్పేసి అప్పుడు ఇక ఐ వెంట్ అబ్రాడ్. అది రాజీవ్ మేనన్ దగ్గర. అందులో మించి ఇంకా వేరే చేదు అనుభవాలు ఏం లేదు అక్కడ. ఏది చేదు అనుభవాలు ఏం లేదు అక్కడ మీకు? ఎవరు ఆయనతోనా? ఆయన నా గురువు, ఎప్పుడు కనపడ్డా కాళ్ళగా కనపడదు. బట్ చేదు అనుభవాలు ఏమి లేవు, ఎందుకంటే నేను MBA చేసి 64 మందిలో 63 మంది మా క్లాస్మేట్స్కి క్యాంపస్ ప్లేస్మెంట్, ఒక్కొక్కడు ₹1,00,000 ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ఇతని దగ్గర ₹500 జీతానికి చేరాను. పెట్రోల్ డబ్బులకు కూడా సరిపోయాయి కదా. ఏ పీరియడ్ అండి అది? ఏ పీరియడ్? ఇట్స్ వాజ్ ఇన్ 92-93. ఓకే, 92-93. అంటే ఐశ్వర్య అప్పటికి ఫేమస్ కాలేదా? ఇంకా కాలేదు. అప్పుడే మోడలింగ్లోకి వచ్చింది అమ్మాయి. ఓకే, రైట్. అప్పుడే మోడలింగ్లోకి వచ్చి ఆ తర్వాత దానికి తర్వాత ఇయరో మిస్ వరల్డ్ గెలిచింది. ఆ తర్వాత ఐశ్వర్య ఇక్కడ. ఓకే. అండ్ ఇప్పుడు మీరు యాడ్ ఫిలిమ్స్ చేశారు, మూవీస్ చేశారు కదా, ఈ రెండిట్లో మీరు ఫైండ్ చేసిన మేజర్ డిఫరెన్స్ ఏంటండి? యాడ్ ఫిల్మ్లో ఏముంది సార్, 30 second యాడ్ తీసుకుంటే ఒక 8 seconds బ్రాండ్ సీక్వెన్స్ విండో ఉంటుంది, 22 seconds కథ చెప్పాలి. ఫారెన్ యాడ్ ఫిల్మ్స్ అంటే ఎక్కువ ప్రోడక్ట్ మీద ఉంటాయి. బట్ మన ఇండియన్ యాడ్ ఫిల్మ్స్కి వచ్చేసరికి ఏంటంటే ప్రతి యాడ్ను చిన్న కథ కోసం చూస్తూ ఉంటారు, ఒక చిన్న ఎమోషనల్ టచ్, ఒక చిన్న ఫన్ కామెడీ, ఏదో ఇలాంటిది ఏదో చిన్న కథ ఉండడానికి ట్రై చేస్తాం 22 seconds. బట్ 22 secondsలో అది చెప్పడం చాలా కష్టం. సో ఎంతో క్లారిటీ ఉండి నెరేటివ్ బ్రెవిటీ, అంటే తక్కువ టైంలో ఎక్కువ చెప్పగలిగే టాలెంట్ కానీ నాలెడ్జ్ కానీ లేకపోతే యాడ్ ఫిల్మ్స్ చేయలేం. బట్ యాడ్ ఫిల్మ్స్ పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు సినిమా మేకింగ్ ఈజీ అని అంటారా? ఎట్లా? నాట్ నెసెసరీ. ఎందుకంటే చాలామంది యాడ్ ఫిల్మ్ మేకర్స్ సినిమాలు తీసి ఫెయిల్ అయ్యారు కదా. అది లైక్ కెన్ ఘోష్, ఎందుకు మా గురువు రాజీవ్ మేననే ఫెయిల్ అయ్యాడు. యా. సో ఆయన కూడా ఫిల్మ్స్లో పెద్ద సక్సెస్ అవ్వలేదు, బట్ యాడ్ ఫిల్మ్స్లో అతను కింగ్. ఆయన కూడా కెన్ ఘోష్ ఇష్క్ విష్క్ అని సినిమా తీశారు. తర్వాత చాలామంది తీశారు, చాలామంది యాడ్ ఫిల్మ్ మేకర్స్ తీశారు, బట్ అంత ఎక్కువ సక్సెస్ అవ్వలేదు. వీళ్ళలో కొంచెం ఎక్కువ సక్సెస్ అయింది నేను అనుకుంటా ముకుల్ ఆనంద్ అనుకుంటా, ఆయన లేడు, చనిపోయారు. ఆయన 2-3 సినిమాలు తీశాడు ఆయన. సో ఐ థింక్ హీ వాజ్ రీజనబుల్లీ సక్సెస్ఫుల్. అంతకు మించి నాకు ఎవరు స్ట్రైక్ అవ్వట్లేదు. రెండింటిలో దేన్ని మీరు ఎక్కువగా ఎంజాయ్ చేశారు సార్, యాడ్స్ అండ్ ఫిలిమ్స్? రెండు సార్, రెండు. ఎందుకంటే అది మేబీ సినిమా అనేది ఎక్కువ టైం ఉంటుంది, ఏది తప్పులు చేసి కరెక్ట్ చేసుకుంటానికి సినిమా లోపల. బట్ యాడ్ ఫిల్మ్లో అది ఉండదు మీకు. యూ కెన్ మేక్ ఆర్ బ్రేక్ అ ప్రోడక్ట్ విత్ అ వెరీ బ్యాడ్ యాడ్ ఫిల్మ్. సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. రెండోది, యాడ్ ఫిల్మ్ అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ సార్ అది. ఎందుకంటే దాని క్రియేటివ్ డైరెక్టర్ ఎవడో ఉంటాడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో, అతనిది ఐడియా, అతను వాళ్ళ క్లయింట్కి చెప్పి అది అప్రూవ్ చేయించుకుని దానికి ఎవరు కరెక్ట్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని ఎత్తుకుని వాళ్ళకి ఇస్తాడు. అది ఆ ప్రొడ్యూసర్ డైరెక్టర్ తన ఇన్పుట్ని తీసుకురావాలి, మీరు కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి, తన ఇన్పుట్ని ఏదో తీసుకురావాలి దాని లోపలికి. ఎందుకంటే ఇప్పుడు క్రియేటివ్ డైరెక్టర్కి ఐడియా మాత్రమే ఉంది, దాన్ని ఫిల్మ్ ఫామ్లోకి తీసుకురావడానికి ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇన్పుట్ చాలా ఇంపార్టెంట్. సో ఒక మల్టిపుల్ లెవెల్స్లో అది తయారవటం, మళ్ళీ కింద నుంచి పైకి అప్రూవల్కి వెళ్ళటం, ఇదంతా జరుగుతుంది. సినిమాలు అలా కాదు కదా. ఇప్పుడు నేను తీయాలని కూడా సినిమా, ఇప్పుడు నేను ఇది కరెక్ట్ అనుకుంటే ఇది కరెక్ట్ అంతే. ఇప్పుడు అక్కడ అలా కాదు. సో దెర్ ఆర్ మల్టిపుల్ బాసెస్, బట్ బోత్ ఆర్ 2 different ప్రాసెసెస్. ఒక స్టేజ్ వచ్చేసరికి నాకు కొంచెం అడ్వర్టైజింగ్ మీద చిరాకు వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఫిల్మ్ మేకర్గా నాకున్న ఐడియాస్ మా ఏజెన్సీలో ఉన్న క్రియేటివ్ డైరెక్టర్కి నచ్చవు. బట్ ఫైనల్ కాల్ క్రియేటివ్ డైరెక్టర్ది. మీకు నచ్చినా నచ్చపోయినా పని చేయాలి. ఐ డోంట్ వాంట్ టు బీ ఇన్ కష్టపడ్డా పేరు అక్కడ వెళ్ళిపోతుంది. పేరు గురించి కాదు, బట్ ఒక్కోసారి కామన్ సెన్స్ లాజిక్కి అడ్డం పడేలాగా ఉంటాయి డెసిషన్స్. బట్ అలాంటప్పుడు కూడా మీరు యూ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ అండ్ గివ్ ఇట్ టు దెమ్ అకార్డింగ్ టు హౌ దే వాంట్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఐ డెంట్ లైక్ ఇట్. సో అది
సంపాదన పరంగా చూసుకుంటే దేంట్లో ఎక్కువగా ఉందండి? ఇండి ఫిల్మ్స్లో ఉందా, యాడ్స్లో ఉందంటారు? టాప్ రేంజ్ చూసుకుంటే ఇట్ డిపెండ్స్ అండి. అడ్వర్టైజింగ్లో తక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు వస్తాయి, సినిమాల్లో ఎక్కువ కష్టపడితే తక్కువ డబ్బులు వస్తాయి. అంతే ధైర్యం. మీ యాక్టింగ్ విషయానికి వస్తే యు ఆర్ ఎ టెక్నికల్లీ వెరీ స్ట్రాంగ్ డైరెక్టర్, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. కానీ మీరు ఇంకో డైరెక్టర్ దగ్గర యాక్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు వాళ్ళకి ఎలాంటి కంఫర్ట్ జోన్ ఇస్తారు? మీరు ఎలా బిహేవ్ చేస్తారు అక్కడ? అంటే మీరు ఒక డైరెక్టర్ అని ఎలా ఉంటుంది మీ? నేను బయట షూటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళగానే సీన్ పేపర్ అడుగుతాను, సీన్ చూసుకుంటాను, డైలాగ్ అర్థం చేసుకుంటాను, కామ్గా వెళ్ళి కుర్చీలో కూర్చుంటాను. నన్ను షార్ట్కి పిలిస్తే వెళ్ళి యాక్ట్ చేస్తాను, మళ్ళీ వెళ్ళా కుర్చీలో కూర్చుంటాను. ఇంతకు మించి నా ఇంటర్ఫియరెన్స్ కానీ నా ఇన్వాల్వ్మెంట్ కానీ ఏముండదు. ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. ఓకే. అండ్ సెకండ్లీ దట్ ఈస్ అ ప్లేస్ వెర్ ఐ రిలాక్స్. మెంటల్గా నాకు ఏ పని లేదు, ఆ డైరెక్టర్ చెప్పింది ఏదో చేయటం తప్ప నాకు వేరే పని లేదు. సో నేను డైరెక్ట్ చేసేటప్పుడు మిగతా ఆర్టిస్టులతో ఇంటరాక్ట్ అవ్వటం, వాళ్ళతో ఫ్రెండ్షిప్లు చేయటం ఇది కుదరదు నాకు. కరెక్ట్. సో యాక్టింగ్కి వెళ్ళినప్పుడు దెన్ ఐ హ్యావ్ ఎ ఛాన్స్ టు రిలాక్స్, ఎంజాయ్ విత్ మై కో యాక్టర్స్, ఫ్రెండ్షిప్లు ఇవన్నీ. అంతేగాని ఐ హార్డ్లీ గెట్ ఇన్వాల్వ్డ్ అసలు. నేను అంటే మీ సీన్లో చూసి ఏదైనా మీకు ఇంప్రొవైజేషన్ అనిపించినవి చెప్పడం, సజెషన్స్ ఇవ్వడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? చాలా రేర్గా సార్, చాలా రేర్గా. ఎప్పుడు చెప్తానంటే ఒకసారి చెప్పిందే మళ్ళీ చెప్తారు చూసారు, ఒక్కోసారి రిపీట్ అవుతూ ఉంటుంది వర్డ్ కానీ డైలాగ్ కానీ. ఎక్కడైనా రిపీట్ అయితే సరే ఇది ఇక్కడ చెప్పాము మళ్ళీ ఇక్కడ చెప్తున్నాం, ఇది ఓకేనా అని అడుగుతున్నాను. అంటే మీరు స్ట్రాంగ్ అవ్వడం వల్ల, టెక్నికల్లీ స్ట్రాంగ్ అవ్వడం వల్ల చాలామంది నాకు తెలిసి మీరు కొంచెం గొప్ప టెక్నికల్ స్ట్రాంగ్ లేని డైరెక్టర్ దగ్గర కూడా మీరు చాలా పని చేశారు. అలాంటప్పుడు ఎలా ఫీల్ అవుతుంటారు? ఏం తీస్తున్నారు రా బాబు అన్నట్టు? కొత్త డైరెక్టర్లు వచ్చి నన్ను అడుగుతారు, ఫస్ట్ టైం చేసే డైరెక్టర్లు, సార్ ఏంటి సార్ ఇది ఓకేనా అంటే, నాకు తెలీదమ్మా నీ మైండ్లో ఏముందో, ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తే నువ్వు కన్ఫ్యూజ్ అవుతావు, కరెక్ట్, నువ్వు అనుకున్నది ఏదో ముందు తీసేసి తప్పు అయితే తర్వాత మళ్ళీ రీషూట్ చేసుకుందాం అని చెప్పి అంతే చెప్పు. అంటే మీరు యాక్టర్గా సాటిస్ఫైడా సార్ ఇప్పటివరకు? ఏదో ఒక 2-3 వేషాలు తప్ప ఐఎమ్ నాట్ గాట్. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు తెలుగులో ఆథర్ బ్యాక్డ్ రోల్స్ రాసేవాళ్ళు, అంటే ఈ క్యారెక్టర్ ఇతనే వేయాలి అని చెప్పి అతన్ని మైండ్లో ఉంచుకొని క్యారెక్టర్స్ రాసేవాళ్ళు. ఇప్పుడు అలా ఎవరు రాయట్లేదు సార్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనుకుంటున్నారు, ఎవరు దొరుకుతారో చూడమంటున్నారు, వీడి కాపితే వాడు, వీడి కాపితే వాడు, అంతే. కానీ ఇతను స్పెసిఫిక్గా వేయాలనే ఈ స్కీమ్ పోయింది. సో ఎప్పుడైతే అది పోయిందో మంచి వేషాలు రావట్లేదు. అది మీరు ఇప్పటివరకు చేసిన దాంట్లో యాక్టింగ్లో బెస్ట్ అనిపించింది ఏంటి మీకు? నేను చాలా క్రిటికల్ సార్. ఐ థింక్ ఐఎమ్ వెరీ పూర్ యాక్టర్. ఎందుకంటే నన్ను ఎక్కువ క్యారెక్టర్స్ నన్ను నేను డైరెక్ట్ చేసుకున్నాను, సో మంచి వేషాలు అనుకునేవి. సో ఐఎమ్ వెరీ జడ్జ్మెంటల్ అబౌట్ దట్. మేబీ ఇంకెవరన్నా నన్ను డైరెక్ట్ చేసి ఉంటే, ఇంకా బెటర్ డైరెక్టర్ ఎవరన్నా డైరెక్ట్ చేసి ఉంటే ఇంకా బెటర్గా యాక్ట్ చేసేవాడిని ఏమని అనిపిస్తుంది. ఐఎమ్ నాట్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఇప్పుడు మీరు ఇప్పటివరకు చేసిన దాంట్లో నాకు కొద్దిగా అది ఏంటి, ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారిది, ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ కదా. అంతకుముందు ఆ తర్వాత సంథింగ్ అది ఇంద్రగంటి మోహన్ అలాంటి వేషం వేసాం. అంతకుముందు ఆ తర్వాత మొన్న రామ్ మోహన్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు, ఆ సినిమా పేరు తను నేను. దాంట్లో అలాంటి టైప్ వేషాలు. బట్ ఐ థింక్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్, ఇంకా బెటర్గా చేయాల్సిన వేషాలు. అండ్ ఇంకోటి, మీరు హైట్ పరంగా, వెయిట్ పరంగా అన్నీ చూసుకున్నా కూడా పర్ఫెక్ట్ ఇది ఉంటుంది మీ దగ్గర. బట్ మీలాంటి వాళ్ళని వదిలిపెట్టి మన వాళ్ళు బాలీవుడ్కి వెళ్ళిపోయి ఎవరెవరినో తీసుకొచ్చి వాళ్ళకి డైలాగులు రాక కష్టపడుతున్నారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? మీలాంటి మంచి వాళ్ళని ఎందుకు వాడుకోవట్లేదు? సార్ ఎవరి ఇష్టం ఆడిది సార్. దిస్ ఇస్ అ ఫ్రీలాన్స్ బిజినెస్. అంటే దీనికి రూల్స్ ఏమి లేవు. అదే రూల్స్ ఏం లేవు, రూల్స్ లేవు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను ఒకరిని అడిగాను సార్, మీరు అడిగిన క్వశ్చనే నేను ఒకరిని అడిగాను. ఏమడిగానంటే, విక్టరీ అనే ఒక సినిమాకి, విక్టరీ అని ఒక సినిమా తెలుగులో తీశారు, నితిన్ హీరో. అది నితిన్ ఆర్ఆర్ మూవీ మేకర్స్. నేను ఎక్కడో రామానాయుడు స్టూడియో 18లో ఉంటే ఆయన ఎవరో సురేష్ రెడ్డి అని ఒక ఆయన వచ్చి సార్ ఇప్పుడు వేషానికి డేట్లు కావాలి సార్, లేదా నాకు జుట్టు లేదు, నేను ఇప్పుడే అనసూయ నుంచి బయటకు వచ్చాను, జుట్టు ఇంకా పెరుగుతాను, పర్లేదు సార్ ఇలాగే ఉన్నా, ఓకే చేస్తాను. ఏంటి వేషం ఏంటంటే, మీరు ఒక లాయర్ సార్, మీకు సెపరేట్ ట్రాక్ ఉంటుంది,
ఒక 10 days కావాలండి అన్నాడు. ఓకే చేద్దాం బ్రదర్, రెమ్యూనరేషన్ ఏంటి సార్ అన్నాడు. అంటే సార్ ఇది కొంచెం అన్నాడు. సరే ఓకే అలాగే కన్సిడర్ చేద్దామా, వాట్ ఎవర్ ఇస్ రెమ్యూనరేషన్. నాకు ఫస్ట్ ఈ సినిమాలో నా కో ఆర్టిస్టులు ఎవరో చెప్పండి. అశుతోష్ రాణా అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, హిందీ అతను. ఓకే, ఆయనకి ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్, ఆయన ఎన్రోల్ చేస్తాడు, ఎంత ఇస్తున్నారు రెమ్యూనరేషన్, ఇది ఈ రేషియోలో ఇస్తున్నాం సార్, ఎంత ఇస్తున్నాం సార్. టోటల్గా ఆయనకి ఇచ్చే దాని మీద ₹1,00,000 నాకు ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఆయన మెయిన్ విలను, మీరు క్యారెక్టర్ ఆర్టిస్టు, మరి ఎందుకు సార్ అన్నారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నాకు తెలుగు వచ్చు, అశుతోష్ రాణాకి తెలుగు రాదు. 2, నా భుజాల దగ్గరికి వస్తాడు అతను, నా అంత హైట్ లేడు. 3, నా ఇంట్లో నేను ఉంటాను, బిజినెస్ క్లాస్లో ఢిల్లీ నుంచో బాంబే నుంచో నేను రాను ఇక్కడికి, నా మేకప్ మ్యాన్ రారు. నాకు అసలు మేకప్ మ్యాన్ లేడు, నాకు అసిస్టెంట్ లేడు, నా కారు నేను వేసుకొస్తాను, నాకు డ్రైవర్ భత్తా ఇవ్వక్కర్లేదు మీరు. వీటన్నిటికంటే మెయిన్ ఆంధ్రప్రదేశ్లో అతనికంటే ఒక 100 times ఇమేజ్ నాదే ఎక్కువ. మరి నాకంటే అతనికి ఎక్కువ డబ్బులు ఎందుకు ఇస్తున్నారని అడిగాను. సి ఐ డెంట్ అండర్స్టాండ్ దట్. అంతే కదా. ఇప్పుడు అతను ఎవరికి తెలియదు, అతనికి ఎక్కువ డబ్బులు ఇచ్చి సినిమాలు పెట్టుకుంటున్నారు. నేను ఎవరో అందరికీ తెలుసు, అదే అంటున్నాను, అదే బెటర్ ఇమేజ్ ఉంది నాకు, బట్ నాకు తక్కువ డబ్బులకి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అని అడిగాను. అతని దగ్గర ఆన్సర్ లేదు. సార్ మీరు కూడా ఏంటి సార్, నేను కూడా కదా, నేనే అడుగుతున్నాను. సో ఇఫ్ యూ పే మీ దిస్ మచ్ ఐ విల్ యాక్ట్ ఇన్ యువర్ మూవీ. తర్వాత వాళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి, వీళ్ళు ఎవరో వచ్చి రిక్వెస్ట్ చేసి, ఆ డైరెక్టర్ వచ్చి రిక్వెస్ట్ చేసి, లేదు సార్ అలాగా సార్, ఇది ఒకసారి సరే పోవే, నేను అడగాలనుకుంది అడిగేశాను, డబ్బులు ఇస్తావు ఇవ్వ తర్వాత విషయం అని చెప్పేసి సరిగా యాక్ట్ చేస్తావు సినిమా. బట్ ఇవాళకి నేను అదే అడుగుతాను ఎవరినైనా సరే, when there is a more qualified local actor, why do you want to get a non-qualified actor from another language? ఏంటి సార్? కరెక్ట్ సార్, అదే అడుగుతున్నాం. దాని మీద మనం నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాం సార్ ఈ మాట అడిగినందుకు. అదే ఒపీనియన్ మీద ఇంకా ఏంటి లోపల ఉన్నది ఏంటనే. లోపల ఉన్నది కదా సార్, ఐఎమ్ వెరీ ఆనెస్ట్, ఐఎమ్ వెరీ ఓపెన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగపతి బాబు గారు ఉన్నాడు, లెజెండ్ సినిమాలో ఆయన టెరిఫిక్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఇది విలన్గా ఏంటి, తెలుగోడు, ఇమేజ్ ఆంధ్రప్రదేశ్లో జగపతి బాబు అంటే తెలియనాడు ఎవరు లేడు. మరి అయినా సరే జగపతి బాబుని కాదనుకుని చెప్పి బయట నుంచి తీసుకొచ్చి విలన్స్ని మలయాళం నుంచి తమిళ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు కదా, ఎందుకు? అదే అన్న, జగపతి బాబు గారు ఇన్కాంపిటెంట్ కాదు కదా, మంచి ఆర్టిస్ట్ అయినా, వెరీ గుడ్ యాక్టర్. సో అలా దెర్ ఆర్ సమ్ ఇన్ఈక్వాలిటీస్ అండ్ డిస్పారిటీస్ ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ దిస్ కెనాట్ బి కరెక్టెడ్ బై ఎనీవన్. ఎందుకంటే ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఇట్ కుడ్ బి ద డైరెక్టర్, ఇట్ కుడ్ బి ద ప్రొడ్యూసర్, బట్ కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఎస్ మనం చేసేది తప్పు, తప్పే. బట్ తెలిసి కూడా మనం తప్పు చేస్తున్నాం అంటే వి డిజర్వ్ ఇట్, అంతే కదా. సో మీరు ఎప్పుడన్నా మీ తోటి ప్రొడ్యూసర్స్ తోటి, ఎవరైనా పెద్ద ప్రొడ్యూసర్తో డిస్కస్ చేస్తుంటారు ఈ మ్యాటర్ ఇలాంటివి? ఏంది, నన్ను ఎవరన్నా అడిగితే నా ఒపీనియన్ అడిగితే చెప్తాను, బట్ నేను అసలు యాక్చువల్గా ఇండస్ట్రీలో ఇంటరాక్ట్ అయితే తక్కువ. ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్, ఐ డోంట్ పబ్లిక్ ప్లేసులకి ఎక్కువ వెళ్ళను, ఐ డోంట్ గో టు ఫంక్షన్స్. నేను ఇంటరాక్ట్ అయ్యేది ఏదో 2-3 మ్యాక్సిమం అంతే. సో నాతో పెద్ద ఎవరు అడగలేదు. అండ్ డైరెక్టర్ ఒక యాక్టర్గా మారిన ప్రాసెస్లో కొంచెం కమర్షియల్ డైరెక్టర్స్ మిమ్మల్ని ఎంకరేజ్ చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే ఒక డైరెక్టర్ యాక్టర్ అయినప్పుడు నేను తీసుకోవడం అవసరమా, మన ప్రాజెక్ట్లో తీసుకోవడం అవసరం అని కొన్ని ఫీలింగ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి పెద్ద కమర్షియల్ డైరెక్టర్స్ పాసిబుల్. అలాంటివి ఫేస్ చేశారు ఎప్పుడన్నా మీరు? అలాంటివి పాసిబుల్. నాకు ఈ పెద్ద కమర్షియల్ డైరెక్టర్లు ఎవరో ఫోన్ చేసి నాకు వేషాలు ఇవ్వటం, అందుకే అంటున్నాను. అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతారా, ఎలా ఏంటి అక్కడ? వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు బాస్, బట్ ఫ్యాక్ట్ ఏంటంటే నాకు ఎవరో ఫోన్ చేసి వేషాలు ఇవ్వలేదు.
నాకు వచ్చిన వేషాలు అయ్యో నేను చూస్ చేసుకుని సెలెక్ట్ చేసుకుని వేస్తాను. చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తారు నా దగ్గర వేషాలకి, మరి ఎందుకు వస్తారో నాకు తెలియదు కానీ బట్ ఐ ట్రై టు అబ్లైజ్ దెమ్. ఆ కొత్త డైరెక్టర్లు అందరూ వచ్చేవాళ్ళు ఏంటి, చాలా తక్కువ బడ్జెట్లు, సరే డబ్బులు అని తెచ్చుకోవాలి, నో ప్రాబ్లమ్, ఐ డూ దోస్ ఫిల్మ్స్. బట్ ఈ పెద్ద డైరెక్టర్లు నాకెందుకు సినిమాలు ఎవరో నాకు కరెక్ట్గా ఐడియా లేదు బాస్. నేను కూడా ఎక్కువ ఆలోచించలేదు దాని గురించి, ఎందుకంటే నాకు ఆలోచించేంత టైం కూడా లేదు, బికాజ్ నేను నా పనులు నా ప్రాజెక్ట్స్తో నేను బిజీగా ఉంటాను కాబట్టి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించారా మీరు? అంటే ఇది ఉండొచ్చేమో బహుశా అన్నది అనుకుంటారు ఎప్పుడన్నా? మేబీ ఐ డోంట్ థింక్ సో. ఎందుకంటే లైక్ ఇందాక మీకు చెప్పినట్టు ఎవరి టేస్ట్ వాళ్ళది, ఎవరి ఒపీనియన్ వాళ్ళది బాస్. ఇప్పుడు నన్ను ఎందుకు కాస్ట్ చేయట్లేదు ఆ సినిమాలో అంటే నేను ఆన్సర్ చెప్పలేను, బట్ నన్ను ఎందుకు కాస్ట్ చేశారు ఆ సినిమాలో అంటే దానికి ఆన్సర్ చెప్పగలను, ఈ వేషానికి నేను కావాలన్నా. బట్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ద గేమ్. ఐ డోంట్ రియలీ, ఇట్ డజంట్ బాదర్ మీ. అండ్ ఇంకోటి, మీలాంటి టెక్నికల్లీ స్ట్రాంగ్ డైరెక్టర్స్ అందరూ ఒక రకమైన యాటిట్యూడ్లో ఉంటారు, ఒక రకమైన క్యారెక్టర్లో ఉంటారు. లైక్ రామ్ గోపాల్ వర్మ గారు, పెద్దవంశీ గారు, తేజ గారు, మీరు అంటే ఒక టైప్ ఆఫ్ ఇది ఉంటారు. అంటే అది అంటే నా ఎక్స్ప్రెషన్ అర్థం చేసుకుని ఉంటారు. అది ఒక డిఫరెంట్గా కనబడతారు ఈ పీపుల్. ఏంటి వై సో? అంటే మనిషి కావచ్చు, వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ ఇంటరాక్షన్ తేడా ఉంటుంది కొంచెం. ఇంటరాక్షన్ వల్ల అంటే ఐ డోంట్ నో వాట్ యూర్ టాకింగ్, బట్ అంటే సంథింగ్ డిఫరెంట్ అంటారు కదా. ఐ కెన్ ఓన్లీ టాక్ అబౌట్ మై సెల్ఫ్. అంటే వాళ్ళు ఎలాగో ఏంటో నేను చెప్పలేను. ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ వెరీ సీరియస్లీ బాస్. నేను ఐ జస్ట్ ట్రీట్ ఫిల్మ్ మేకింగ్ యాజ్ అ జాబ్. ఒక సాఫ్ట్వేర్ వాడు జాబ్కి ఎలా వెళ్తాడు, లేకపోతే ఇంకో బిజినెస్ ఎలా జాబ్, ఐ ట్రీట్ దిస్ యాజ్ అ జాబ్. ఇట్ ఈస్ అ జాబ్ విచ్ ఐ హ్యావ్ టు డూ టు మై పర్ఫెక్షన్, ఫర్ మై పర్సనల్ సాటిస్ఫాక్షన్ అండ్ టు ద పీపుల్ హూ ఫైనాన్స్ మై ఫిల్మ్స్ ఆర్ ఫండ్ మై ఫిల్మ్స్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళు నన్ను నమ్మి నా సినిమాలో డబ్బులు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ డబ్బులకు వాళ్ళు వచ్చేయాలి అనే తాపత్రయంతోనే పనిచేస్తాను ఇప్పుడు. రెండోది, దిస్ ఫేమ్, గ్లామర్, స్టార్డమ్, I just don't take it seriously at all. No, I don't enjoy కాదు, I don't take it seriously. Who am I? I am nothing. ఇప్పుడు నాకు తెలిసి మొన్న ఈ మధ్యన ఎవరో ఒక అతను 10,000 రూపీస్ సంపాదిస్తాడు, నెలకి 10,000 రూపాయలు సంపాదిస్తాడు. 9,000 రూపాయలు ఖర్చు పెట్టి 6 పిల్లల్ని చదివిస్తున్నాడు అతను. గ్రేట్. అలాంటి వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హూ am I? I am nothing. My family also, my family is a very non-filmy family, my wife or kids. They keep me grounded. They tell me I am nothing. My father, he tells me I am nothing. So, and I believe I am nothing. I am nothing. I have not done anything in life. I am just an actor. What am I as an actor? I am just an entertainer. Somebody gives you money, you go and act. అంతకంటే గొప్ప పనులు ఏమి చేయలేదు కదా. సో ఐ డోంట్ టేక్ మై సెల్ఫ్ సీరియస్లీ. ఇఫ్ అదర్ పీపుల్ టేక్ దెమ్ సెల్ఫ్ సీరియస్లీ, దట్ ఈస్ దేర్ విష్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. ఆన్ అ సండే మార్నింగ్ యూ విల్ సీ మీ స్టాండింగ్ ఇన్ ద క్యూ ఇన్ అ మటన్ షాప్ హోల్డింగ్ ఎ బ్యాగ్. I will drop my kids in school. I will pick up my kids in school. I lead a very normal life. I am not filmy at all in that sense. I try to lead as normal a life as any other normal person living in the city. Now, the day I start taking myself seriously, and I believe that I am something which I am not, నేను కానిదేదో నేను ఊహించుకున్నాను అనుకోండి, and I think that is the day my mind will stop growing. Correct. I have saturated. So even now I am surprised when people come to me and ask me for autographs. I suddenly forget, like ఎందుకు అడుగుతున్నాడు ఆటోగ్రాఫ్ అనిపిస్తుంది నాకు. సో it is not there in me basically to feel that specialness of being a movie director or a movie actor. No, I am not. It's not me. నేను అక్కడ ఎలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతుంటాయి? మటన్ షాప్లో సపోజ్ మీరు క్యూలో నిలబడ్డప్పుడు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవుతుంటుంది? కొంచెం హ్యాపీగా ఉంటాయి. ఏంటంటే జనరల్గా మీరు మటన్ షాప్కి వెళ్తే చూసుంటారు,
ఆడు మటన్ కొడతా ఉంటాడు, అందరూ దాని చుట్టూ నుంచి అలా చూస్తూ ఉంటారు. ఏం చూస్తారో నాకు ఇవాళ దాకా అర్థం అవుతుంది. ఆడు కొడతా ఉంటాడు, ఇటు చూస్తూ ఉంటాడు. అంటే అంటే అది అది ఆడు కొట్టేది మన మటనా లేకపోతే పక్కనోడు మటనా ఏంటి, లేకపోతే మటన్లు మార్చేస్తున్నారా, నా మటన్ వాడికి ఇది ఇది నాకు అర్థం. సో బట్ ఈ చిన్న ఫేస్ రికగ్నిషన్ వల్ల కొంచెం ప్రయారిటీ వస్తూ ఉంటుంది. ఒక ముక్కెక్కేసి కాదు కాదు, ఒక 10 మంది లైన్లో నుంచినప్పుడు నేను 8వ వాడిని అయినా ఒక 5వ వాడిగానో 6వ వాడిగానో ట్రీట్ చేసి కొంచెం ముందు ఇస్తూ ఉంటాడు. ఓకే ఓకే. ఇలాంటిది. తర్వాత ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు చాలామంది జనం ఉంటారు, ఫుల్గా ఉంటుంది, టేబుల్స్ దొరకవు. అలాంటి చోట ఏదైనా ఒక చిన్న ప్రయారిటీ. సో వీటికి ఉపయోగపడుతూ ఉంటుంది తప్ప దీనివల్ల ఈ స్టార్డమ్ వల్ల దీనివల్ల ఏ బొక్క లేదమ్మా, వేస్ట్. ఈ క్యూలో నిలబడ్డ వాళ్ళు సార్ రండి సార్ అని ఎవరన్నారా? ఎవరు లేదు, ఎందుకంటే ఇట్ ఇస్ అ సిటీ, బిజీ లైఫ్, ఎవరికాడు ముందు మటన్ తీసుకెళ్ళిపోవాలనే ఉంటుంది. సో ఎవరన్నారు. బట్ నేను అందుకే ఏం చేస్తూ ఉంటానంటే ఐ ట్రై టు బీట్ ద ట్రాఫిక్. నేను ఎప్పుడు ట్రాఫిక్లో కారు తోలటం కానీ ఇష్టపడను. అవసరమైతే 4:30కి బయలుదేరుతాను మార్నింగ్ సిటీలోకి రావడానికి. కానీ బట్ వాట్ ఐ ట్రై టు డూ ఇస్, ఇప్పుడు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తాడు నాకు తెలుసు మటన్ షాపు, 7 గంటలకు ఓపెన్ చేస్తాడు. 6:45కి ఉంటాను అక్కడ. 6:45కి ఎవడు రాడు. సో ఫస్ట్ మనం పని చేసుకెళ్ళిపో. సో ఐ ట్రై టు ఆల్వేస్ బీ అహెడ్ ఆఫ్ టైమ్. బట్ ఐ సీ you are nothing, boss. As an actor, you're a director, you can be anything. You are nothing compared to a lot of people in this world who do a lot of social work. Yes. People who work for Red Cross, వార్ జోన్స్లోకి వెళ్ళి ల్యాండ్ మైన్స్తో ఇబ్బంది పడుతూ జనానికి, వాళ్ళందరితో కంపేర్ చేసుకుంటే ఒక యాక్టర్ అనేవాడు తొక్క. వాడు ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా అయి ఉండొచ్చు, తొక్కే. సో దట్ ఈస్ వై వెన్ ఐ సీ ఆల్ దిస్ ఐ రియలైజ్ దట్ యూ షుడ్ నాట్ టేక్ యువర్ సెల్ఫ్ సో సీరియస్లీ. అండ్ నువ్వు డబ్బులు గంటకి ₹1,00,000 సంపాదిస్తున్నాడు అనుకోండి ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్. ఎక్కువ అది, బట్ ఎక్కువ. గంటకి 10 లక్షలు సంపాదించేవాడు ఉన్నాడు ప్రపంచంలో. గంటకి ₹1,00,00,000 సంపాదించేవాడు, గంటకి 10 కోట్లు సంపాదించే ఉన్నాడు. సో డబ్బు అనేది రిలేటివ్. అంటే నువ్వు ఎక్కడ పుట్టావు, ఎలాంటి ఆపర్చునిటీస్తో పుట్టావు, లేకపోతే ఎలాంటి ఆపర్చునిటీస్ నువ్వు నీకు క్రియేట్ చేసుకున్నావు, వీటిని బట్టి నీకు డబ్బు వస్తూ ఉంటుంది లైఫ్లో. సో డబ్బు అనేది రిలేటివ్. సో డబ్బు వల్ల రెస్పెక్ట్ లేదు. సో ఐ థింక్ రెస్పెక్ట్ ఇస్ ఫైనలీ బికాస్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ హౌ మచ్ యూ కెన్ హెల్ప్ అదర్స్. సో మీరు సర్వెంట్ అసిస్టెంట్లు కూడా పెట్టుకోరా మీరు ఎట్లా? సర్వెంట్ అనేది ఇంట్లోనా? ఇంట్లో కావచ్చు, మీకు పర్సనల్ అసిస్టెంట్ కావచ్చు. నో, మొన్నటిదాకా ఐ యూస్ టు హ్యావ్ వన్ మేకప్ గై. ఏమైందంటే ప్రాబ్లము, బిఫోర్ ఇంతకుముందు ఉండేవాడు కాదు. బట్ కొన్ని కంపెనీలకి యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఐ ఆమ్ నాట్ కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ యూజింగ్ ఫ్రెష్ మెటీరియల్స్ టు టచ్ మై ఫేస్. నాకు అసలు ఎవరన్నా నన్ను ముట్టుకుంటేనే చిరాకు. సో ఆ డౌట్ ఎప్పుడైతే వచ్చిందో దెన్ ఐ హ్యాడ్ టు కీప్ వన్ ఫెలో హూ విల్ కీప్ ఆల్ మై స్టఫ్ విత్ మీ. అంతే, ఒక్కడే ఉంటాడు, నో మేజర్. నేను మటన్ షాప్ మీరు అంటే వై డోంట్ యూ సెండ్ హిమ్ ఎవరిని అసిస్టెంట్ పెట్టుకొని అని నేను అట్లా ఆ డౌట్ వచ్చి అడిగాను. మటన్ షాప్ మీరు వెళ్ళే బదులు అసిస్టెంట్ ఎందుకు అలా వెళ్ళడంలో ఉద్దేశం? I drive my own car. I don't have a driver. I believe in doing my things myself. Okay. I don't. Okay, అంతే ఉద్దేశం. It is not. It has nothing to do with it because ఇది చాలా, అంటే ఇండస్ట్రీలో కొంచెం ఒక రేంజ్ ఆర్టిస్టులు, ఒక రేంజ్ డైరెక్టర్లు, దే ఆర్ ప్యాంపర్డ్ టూ మచ్ అమ్మ. ప్యాంపరింగ్ ఎక్కువ జరుగుతుంది. అంటే ఏ పని చేయడానికైనా మనుషులు ఉంటాం. ఫైనల్గా ఒక స్టేజ్ వచ్చేసరికి ఈ మనుషులు లేకపోతే పనులు చేయలేకపోవడం. కరెక్ట్. సో ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దట్ స్టేజ్. ఐ డూ ఆల్ మై వర్క్. నా పనులు నేనే చేసుకుంటాను. ఐ డోంట్ హ్యావ్ స్టాఫ్, నథింగ్ లైక్ దట్. మీరు ఇంత కమర్షియల్ డైరెక్టర్ల కంటే కూడా చాలామంది పేర్లు వద్దు కానీ చాలామంది కంటే మీరు టెక్నికలీ స్ట్రాంగ్ అయినా కూడా మీరు ఎందుకు స్టార్స్తో సినిమాలు చేయలేకపోతున్నారు? అంటే మీకు ఇష్టం లేకన్నా వాళ్ళు ఎక్స్పెరిమెంటల్గా ఫీల్ అవుతున్నారా మీతో? చేయలేకపోతున్నానా, చేయట్లేదు? అదే ఎందుకు చేయలేకపోతే అదే ఎందుకు చేయట్లేదు, ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదా, లేదా వాళ్ళు మిమ్మల్తో చేయడం ఎక్స్పెరిమెంటల్ అని ఫీల్ అవుతున్నారా? ఏంటి జరుగుతుంది? See, fundamentally, I don't understand what you call commercial cinema. కమర్షియల్ అంటే స్టార్స్తో అంటున్నాను. కమర్షియల్ అనేది మీరు ఇప్పుడు పందితో తీసిన సినిమా కూడా కమర్షియల్ సినిమానే. I don't know, boss.
వాళ్ళు నేను దీని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పందిపిల్లతో సినిమా తీయాలనుకుంటున్నాను. పందిపిల్ల ఉంది సినిమాలో ప్రామినెంట్ రోల్లో ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు. ఓకే సినిమా ఇప్పుడు నేను ఏ స్టార్ దగ్గరికి వెళ్ళి మీరు పందిపిల్లతో స్క్రీన్ టైం షేర్ చేసుకోవాలి సార్ బ్రదర్, నువ్వే హీరో సినిమాలో, హీరోయిన్ పెద్ద హీరోయిన్, బట్ పందిపిల్ల మెయిన్ క్యారెక్టర్ అని నేను ఏ హీరోతో చెప్తే ఆ హీరో ఈ సినిమా చేయడానికి ఒప్పుకుంటాడని చెప్పేసి మీరు నాకు చెప్పండి. ఓకే, ఈ కాన్సెప్ట్ వదిలేండి. ప్రీవియస్గా ఇచ్చిన మనసార్ కావచ్చు, ఏదైనా ఏ సినిమా అయినా, నేను తీసిన ఏ సినిమాల్లోనైనా మీరు నాకు ఈ పలానా హీరో మీ సినిమా చేస్తాడని చెప్పండి. అవును సినిమా చేశాను, అవునులో అమ్మాయి మెయిన్, ఆ అమ్మాయి ఒక దయ్యం మీద ఒక స్పిరిట్ మీద కథ జరుగుతుంది. దాంట్లో వెళ్ళి నేను ఒక హీరోని, లేదు నువ్వు అమ్మాయి హస్బెండ్గా యాక్ట్ చేయాలంటే ఏ హీరో యాక్ట్ చేస్తాడు? సో అంటే నేను సార్ మన హీరోస్ మైండ్ సెటే డిఫరెంట్ అండి. సి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా చూస్తున్నాను, జాన్ క్యూ అని. డెన్జెల్ వాషింగ్టన్ హీరో. అతనికి ఒక చిన్న కొడుకు ఉంటాడు. ఆ కొడుకుకి హార్ట్ ప్రాబ్లం వస్తే ఒక హాస్పిటల్ మొత్తాన్ని హాస్టేజ్ తీసుకుని ఆ కొడుక్కి, డెన్జెల్ వాషింగ్టన్కి ఆ సినిమా చేసినప్పుడు 30-35 ఏళ్ళ కంటే తక్కువే ఉంటాయి అనుకుంటా. మరి అతను ఆ సినిమా అతను ఒక కొడుకుతో ఒక వైఫ్తో యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. కరెక్టా? షారుఖ్ ఖాన్ కుచ్ కుచ్ హోతా హై, ఏది అతని కెరియర్ బిగినింగ్లో ఒక 8 ఏళ్ల పాపకి ఫాదర్గా యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. అమితాబ్ బచ్చన్ కభీ కభీలో, ఏది అతని కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఒక ముసలి ఫాదర్గా యాక్ట్ చేయడానికి యాక్సెప్ట్ చేశాడు. మీరు తెలుగులో నాకు ఎవరు అలాంటి వేషాలు వేస్తారో ఒకసారి చెప్పండి. వేసినా కూడా పక్కన ఇంకొక యంగర్ డ్యూవల్ క్యారెక్టర్ కావాలని అడుగుతారు తప్ప, బట్ ఐ థింక్ వాళ్ళ తప్పు కూడా కాదు అది. ఎందుకంటే మనం మన ఇండస్ట్రీని అలా పోషిస్తున్నాం, అలా తీసుకెళ్తున్నాం. మన డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆ గట్స్తో ఎక్స్పెరిమెంట్ చేయటం ఎవరు చేయట్లేదు. అంటే మీరు పోనీ మీరే ఇది ఒక catch-22 సిచ్యువేషన్ సార్. ఏంటంటే ఈ స్టార్స్ ఈ సినిమాలు ఇలాంటివి ఎందుకు చేయరంటే ఆడియన్స్ మమ్మల్ని యాక్సెప్ట్ చేయరేమనే ఒక చిన్న ఇన్సెక్యూరిటీ. అవునా? ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంది, ఏమయ్యా మీరు చేస్తే మేము చూస్తాం కదా, మరి మీరు ఎందుకు చేయట్లేదు అనేది ఉంది. మరి ఇది ఎలా సాల్వ్ చేస్తారు ఈ ప్రాబ్లం? ఎవరు రిస్క్ తీసుకుంటారు అది? అంటే మీరు అప్రోచ్ అయ్యారా? పోనీ ఓకే ఒప్పుకోరు తర్వాత మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యి రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? అప్రోచ్ అయ్యి రిజెక్ట్ అవ్వటం జరగలేదు బాస్. మరి ఒకటి చేస్తే కదా మీకు తెలిసేదని, అంటే అలా ఎస్ మేబీ అలాంటి కథ నా దగ్గరికి వచ్చినప్పుడు, అలాంటి థాట్ నాకు వచ్చినప్పుడు, ఎస్ ఈ సినిమాని పలానా జూనియర్ ఎన్టీఆర్ లేకపోతే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఎవరో చేస్తే బాగుంటుందని నాకు అనిపించినప్పుడు డెఫినెట్గా వెళ్ళి అప్రోచ్ అవుతాను. బట్ ఇప్పటిదాకా నాకు అది ఆ థాట్ ప్రాసెస్ రాలేదు. సో అలా కాకుండా సపోజ్ ఏ మహేష్ బాబు, ఏ జూనియర్ ఎన్టీఆర్ మీకు డేట్స్ ఇస్తే దాని ప్రకారం మీరు సబ్జెక్ట్ చేసుకునే పద్ధతి మీరు పాటించరు అంతే కదా? అదా అలానే లేదు. సి ఇట్ ఈస్ ఆల్ వన్ కమర్షియల్ బిజినెస్ ప్రపోజిషన్ అమ్మా. నా భయం ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సరే పలానా హీరో అనుకుని నేను కథ మీద కూర్చున్నాను. సరే ఆ కథ చేయడానికి 6 నెలలు పట్టింది. ఆ హీరోకి వెళ్ళి నరేట్ చేసాం స్టోరీ. అతను ఆ కథ విని ఇంకోటి చూద్దాం అన్నాడు. ఓకే, సపోజ్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో అతను కరెక్ట్, ఎందుకంటే అతను అనుకునే టైప్ ఆఫ్ స్టోరీ అది కాదు. బట్ నాకు ఇక్కడ 6 months పోయింది కదా, కరెక్ట్. నేనేమీ చేయకుండా 6 months పోయింది. సరే ఇంకో 6 months ఇంకో కథ మీద కూర్చుంటాం. ఆ కథ కూడా నచ్చకపోతే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ నేను అనుకునే టైప్ ఆఫ్ ఇన్నోవేటివ్గా అనుకునే సినిమాలు, చిన్న సినిమాలు ఏదైతే ఉందో, ఐ జస్ట్ వాంట్ టు కీప్ డూయింగ్ దమ్. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై టైం. కరెక్ట్. ఒక 1 year కథ మీద కూర్చుంటాం, 1 year ప్రొడక్షన్. I don't want to spend so much time on a movie, not these kind of commercial movies, no. అంటే నేను ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే, ఓకే మీరు ఇంత స్ట్రాంగ్ టెక్నికల్గా ఉన్నప్పుడు ఒక కమర్షియల్గా పెద్ద స్టార్స్తో తీస్తే మన ఒక తెలుగు సినిమా స్థాయి పెరుగుద్ది కదా. మీరు అంటే మీకు ఇంకా రావాల్సినంత గుర్తింపు రాలేదేమో నా ఇది, అంతకుమించి ఏం లేదు. అంటే మీ ఆ క్యాల్కులేషన్స్ కుదిరితే ఆ స్థాయి పెరుగుద్ది, తెలుగు సినిమా స్థాయి పెరుగుద్ది అనేది నా ఉద్దేశం. కాదు బ్రదర్, నేను నా మైండ్ సెట్ ఇంకా అర్థం లేదు మీకు. ఐ జస్ట్ గో విత్ ద ఫ్లో.
నేను ఇది పెద్ద ప్లాన్ చేసి అదేదో కుంభస్థలం కొట్టాలి ఆ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెస్ నాకు ఉండదు. Yeah. ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ పందిపిల్లతో ఏదో థాట్ వచ్చింది, పందిపిల్లతో సినిమా తీయాలనుకున్నాం, ఇక దాని మీదే ఉంటుంది నాది. ఓకే, కరెక్ట్. అది అయిపోయే లోపల ఇంకేదైనా థాట్ వస్తే ఇక దాని మీద ఉంటుంది, అంతేగాని ఇది ప్లాన్ చేసి లేదు మనం పలానా ఈ పెద్ద హీరోతో అప్రోచ్ అయ్యి సినిమా తీయాలనే థాట్ ఎందుకు నాకు రాదు. మరి ఐ డోంట్ నో, మరి రావాలేమో మరి. రావాలి, అట్లీస్ట్ స్థాయి పెంచడానికైనా మీకు రావాలి. అంటే మీ స్థాయి నేను స్థాయి గురించి నేను అసలు ఆలోచించట్లేదు బ్రదర్. మీ స్థాయి కాదు, నా స్థాయి కాదు. ఇది పెద్దది, ఇది చిన్నది, ఇది గొప్పది, ఇది తక్కువ, ఈ టైప్ ఆఫ్ థాట్ ప్రాసెసే నాకు లేదు. ఇవాళ నేను పందిపిల్లతో సినిమా తీస్తున్నాను, నాకు పందిపిల్ల సూపర్ స్టార్. ఎస్. సో రేపు ఎవరితో నేను పని చేసినా అలాగే ఫీల్ అవుతాను. ఇవాళ ఉన్న పరిస్థితికి నెక్స్ట్ 2-3 months 4 monthsకో నాకు నా పందిపిల్ల సూపర్ స్టార్, దాన్ని ఫెంటాస్టిక్గా ప్రజెంట్ చేయాలనేది నా కోరిక. అంతే, దాంతో ఎండ్ అయిపోతుంది. ఇక దాన్ని దాటి ఆలోచించటం ఇప్పట్లో జరగదు. అట్లీస్ట్ మరి మీరు బైలింగల్ ఎందుకు ప్లాన్ చేయాలి? అంటే మీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా బైలింగల్కి సూట్ అయ్యే కాన్సెప్ట్సే ఉంటాయి దాదాపుగా. మరి ఎందుకు ట్రై చేయాలి? నేను ఎగ్జిక్యూషన్లో బాగానే ఉంటుంది కానీ మార్కెటింగ్లో చాలా పూర్ అయిపోయాను. ఎందుకంటే సినిమా తీసిన తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోతుంది నాకు. ఓకే, సినిమా అయిపోయింది, ఎగ్జిక్యూట్ చేసాం, ఫస్ట్ కాపీ చేస్తాం, ఇంకంతే ఇక దాన్ని బాగా కూర్చొని బాగా ప్రమోట్ చేయాలి, ఇంకా ఏదో చేయాలి దానికి అనే థాట్ ప్రాసెస్ ఇప్పటిదాకా లేదు. సో ఈ సినిమాకి కొంచెం మార్కెటింగ్ మీద కొంచెం ఫోకస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. మరి లెట్ మీ సీ హౌ టు. కాన్సెప్ట్స్ అన్ని హిందీలో బాగా వర్కౌట్ అయితే నా ఉద్దేశం. మరి అది మీరు ఎప్పుడు ట్రై అన్ని భాషల్లోనూ బాగానే వర్కౌట్ అవుతుంది, బట్ దాన్ని కరెక్ట్గా మార్కెట్ చేయాలి మనం. సో నాకు ఆ మార్కెటింగ్ సపోర్ట్ లేదు. సో ఈ సినిమాకి ఎలా అయినా చేద్దామని చెప్పి ప్లాన్ చేస్తాను. మీరు అంటే బడ్జెట్ కంట్రోల్ విషయంలో యువర్ ద మాస్టర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ప్రతిదీ చాలా తక్కువ బడ్జెట్లో మీరు ఇచ్చే క్వాలిటీ చాలా అద్భుతం. అంటే ఇంత బడ్జెట్ అంటే మరి క్వాలిటీ ఏమైనా తక్కువ ఇస్తారంటే ఎవరు? ఇంత బడ్జెట్ పరంగా మీరు తీసుకునే జాగ్రత్తలు ఏంటి అసలు? అంటే కొత్త డైరెక్టర్స్ కానీ ఏమైనా నేర్చుకునే విషయాలు? అంటే నేను ఐ థింక్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ ఎస్థెటిక్స్. ఇప్పుడు మీరు మీ స్టూడియో ఎలా అందంగా ఉండాలని మీరు డిజైన్ చేసుకున్నారో అలాగే నేను తీసే ప్రతి షాటు అది అందంగా ఉండాలనే అనుకుంటున్నది. సో దానికి నా ఫోకస్ ఆర్ట్ డైరెక్షన్ మీద ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా ఏం ఫోటోగ్రఫీ అంటారా కానీ ఇండోర్ సినిమాలకి గొప్ప ఫోటోగ్రఫర్గా కెమెరామెన్కి పేరు వచ్చిందంటే దాంట్లో 50-75% క్రెడిట్ ఆర్ట్ డైరెక్టర్కి వెళ్ళాలి. ఒక ఆర్ట్ డైరెక్టర్ మీకు ఒక అందమైన సెట్ ఇస్తేనే ఒక కెమెరామెన్ కెమెరాని ఎక్కడ పెట్టినా అందంగా ఉంటుంది. సో ఐ ఫోకస్ ఆన్ దీస్ 2 things, విచ్ ఇస్ ఆర్ట్ డైరెక్షన్. అండ్ సెకండ్ థింగ్ ఇస్ మీరనే రిచ్ లేకపోతే అప్ మార్కెట్ ఫీల్ ఏదైతే ఉందో అది కలర్స్తో వస్తుంది. విత్ ఇన్ బడ్జెట్ అనేది విత్ ఇన్ బడ్జెట్. బట్ ఇందులో ఖర్చు ఏదేముంది? ఆ బడ్జెట్ అయినా ఈ బడ్జెట్ అయినా మీరు సెట్ ఉండాలి, పెయింట్ వేయాలి కదా దానికి. బట్ ద చాయిస్ మీరు దాన్ని ఎలా చూస్ చేస్తారు. ఈ సెట్కి జామెట్రికల్ లైన్స్ ఎలా ఉండాలి, ఈ సెట్ డిజైన్ ఎలా ఉండాలి, ఇవన్నిటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసాం అనుకోండి, మీరు అదే బడ్జెట్లో మీకు బెటర్ క్వాలిటీ వస్తుంది. సో ఎప్పుడైతే మీరు కలర్ కాంబినేషన్ మీద కాన్సన్ట్రేట్ చేశారనుకోండి, ఏది ఆర్టిస్ట్ కాస్ట్యూమ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ప్రాప్స్ కానీ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఆ వెల్ డిఫైన్డ్ ఎస్థెటిక్స్ ఉన్న ఫీలింగ్ వస్తుంది. సో ఎప్పుడైతే అది వచ్చిందో మీకు క్వాలిటీ బాగున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆర్టిస్టులు చిన్నాళ్ళు అంతే, కొత్తళ్ళు. బట్ మిగతా ఖర్చు అంతా ఒకటే కదా ఏ సినిమాకైనా. మీరు మెయిన్ బడ్జెట్ అంతా మేకింగ్లో పెడతారు అంతే. మనం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఫ్రేమ్ మీద కనపడినప్పుడు వేస్ట్ కాదు. మీరు ఆర్టిస్ట్గా ఫలానా డైరెక్టర్ దగ్గర పనిచేయాలని కోరిక ఎవరి మీద ఉందా మీకు? నాకు అలాంటి కోరికలు ఏమి లేవు కదా, అలాంటి కోరికలు ఏమి లేవు. మీరు యాక్టర్గా ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలని మిగిలిపోయిన కోరిక ఏమైనా ఉందా? అలా ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలి, ఫలానా ఆర్టిస్ట్ని డైరెక్ట్ చేయాలనుకుంటే నేను సిల్వెస్టర్ స్టలోన్కి పెద్ద ఫ్యాన్ బ్రదర్ చిన్నప్పటి నుంచి. ఓకే. సిల్వెస్టర్ స్టలోన్ అంటే నాకు పిచ్చి. సో ఎప్పటికైనా ఒకసారి లైఫ్లో అతన్ని కలిసి ఏదో ఒకటి అతనితో ఒక షాట్లో యాక్ట్ చేయటం,
లేకపోతే ఓ షార్ట్ డైరెక్ట్ చేయటం, లేకపోతే జస్ట్ షేక్ హ్యాండ్ ఇవ్వటం, ఏదో ఒకటి చేయాలనే ఒక్క కోరిక తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ అంబిషన్స్ విత్ ఎనీ అదర్ యాక్టర్స్ ఆర్ డైరెక్టర్స్. లేదా తెలుగు ఆర్ హిందీ ఎవరు లేరు? ఎవరు లేరు. ప్రతి సినిమాకి మీరు సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు, కానీ మీరు పడ్డ ప్రతి సినిమాకి ఒకే కష్టం అన్నది అది క్లియర్గా స్క్రీన్ మీద తెలిసిపోతుంది, ఫ్లాప్ అయిన సినిమా కూడా. బట్ మీరు బాగా డిసప్పాయింట్ అయిన సినిమా ఏది? డిసప్పాయింట్ అంటే 2 సినిమాలు. ఒక సినిమా వచ్చి మనసారా. ఓకే. ఆ సినిమా ఇప్పుడు చెప్తే బాగోదు, బికాజ్ సినిమా అయిపోయింది. ద ప్రొడ్యూసర్ ఆఫ్ దట్ ఫిల్మ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద హీరో ఆఫ్ దట్ ఫిల్మ్. ఓకే. మా అబ్బాయితో సినిమా అని చెప్పేసి అడిగాడు ఆయన. సరే చేద్దాం సార్, ట్రై చేద్దాం. హీ వాజ్ నాట్ అ గ్రేట్ లుకింగ్ ఫెలో, అంటే పెద్ద మన కన్వెన్షనల్ టర్మ్స్లో చూస్తే ఒక గొప్ప అందమైన హీరో కాదు. సో సరే, అతను ఫేషియల్ స్ట్రక్చర్కి, అతని బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా ఒక కథ అనుకుందాం అని చెప్పేసి అప్పుడు మనసారా కథ అనుకున్నాం. దానికి విపరీతంగా కష్టపడ్డాం. వాళ్ళ ఫాదర్ మనకి చెప్పిన బ్రీఫ్ ఏంటంటే మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయాలి. సరే యాక్షన్ సినిమా తీద్దామని చెప్పేసి, సరే దానికి ఒక బ్యాక్ డ్రాప్ అనుకున్నాం. కేరళలో కలరిప్పైట్ అనే ఒక మార్షల్ ఆర్ట్. అసలు మార్షల్ ఆర్ట్ అంటే ఏమిటో తెలియని ఒక కుర్రాడు వెళ్ళి మార్షల్ ఆర్ట్ నేర్చుకుని అది గెలిచి అమ్మాయిని గెలుచుకున్నాడు అనేది కథ. బేసిక్ కమర్షియల్ విన్నింగ్ ఫార్ములా. చాలా కష్టపడి ఎగ్జిక్యూట్ చేసాం ఆ సినిమాని, బాగా కష్టం. అంటే ఇక అది కేరళ వెళ్ళి సెట్లు, మ్యాచింగ్, ఆ కుర్రాడికి పెద్ద ఇది రాకపోవటం, ఇవన్నీ. ఫైనల్గా సినిమా తీసాం. సినిమా బాగుంది అనుకున్నాను నేను. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, ఆ సాంగ్స్ అసలు అన్బిలీవబుల్ సాంగ్స్, ఆ షూట్ చేసిన లొకేల్స్, అండ్ నాకు చాలా బాగా నచ్చిన సినిమా అది. బట్ ఆ సినిమాకి పెద్ద రిసెప్షన్ రాలేదు. వైజాగ్లో ఒక చోట ఒక థియేటర్లో 100 రోజులు ఆడింది ఆ సినిమా, మిగతా ఎక్కడ ఆడలేదు ఆ సినిమా. అదొక డిసప్పాయింట్మెంట్. రెండోది లడ్డు బాబు. అదే చెప్తాను అనుకున్నాను. లడ్డు బాబుకి సేమ్ కష్టం నాకు, ఆ హీరోకి. ఇది ఇంగ్లాండ్ వెళ్ళి ఆ మేకప్ టెస్టులు చేసి ఆ మేకప్ తీసుకొచ్చి మన వెదర్లో ఆ మేకప్ సూట్ ఒక పాపం అతను ఆ మేకప్ వేసుకుని ఒక 60 రోజులు యాక్ట్ చేసి ఫ్యాక్ట్ సూట్లో లోపల ఉడికిపోతూ ఉంటుంది చేసి. నేనేమనుకున్నానంటే నరేష్తో అందరూ స్లాప్స్టిక్ కామెడీస్ చేస్తున్నారు కదా, ఓ మీనింగ్ఫుల్ కథ చెప్తారు. అది పెద్ద బోర్ అని డిస్మిస్ చేస్తారు. బట్ అది రాంగ్ టైంలో రిలీజ్ అయిందా అంటే ప్రీ ఎలక్షన్ హడావుడిలో పడింది రిలీజ్. మరి అది రాంగ్ టైంలో పడిందా లేకపోతే నిజంగానే బోరింగ్ ఫిల్మ్ అనేది నాకు ఇవాళకి అర్థం. ఈ 2 సినిమాలు నేనైతే ఐ లైక్ ఇట్ అండి, మంచి సినిమా లడ్డు బాబు. మరి అదే అందుకే అడిగాను, ఎందుకు ఫెయిల్ అయ్యి ఉంటుంది మీ అనాలిసిస్ ఏంటండి? అంటే నేను ఐ థాట్ నరేష్ మీద స్లాప్స్టిక్ కామెడీ ఎక్కువ చూస్తున్నారు ఈ మధ్యన. నరేష్ స్లాప్స్టిక్ కామెడీలన్నీ ఫెయిల్ అవుతున్నాయి. సో మీనింగ్ఫుల్ స్టోరీ ఒక కొత్త గెటప్తో ఇస్తే ఏమన్నా అనుకుంటే అది కూడా అది మరి అతనే బిగ్ క్వశ్చన్ మార్క్ అది. ఈ 2 సినిమాలు. ఆ సినిమా మనసారా అతనితో యాక్షన్ సినిమా తీయమని వాళ్ళ ఫాదర్ మనకి ఇచ్చిన బ్రీఫ్ ప్రకారం మనం తయారు చేస్తే లాస్ట్లో నాతో గొడవ పెట్టుకున్నాడు. మా అబ్బాయితో యాక్షన్ సినిమా తీయమంటే నువ్వు యాక్షన్ సినిమా తీయలేదు. బట్ సార్ చెన్నై పెద్దయ్య కలిపి 19 ఫైట్లు ఉన్నాయండి ఆ సినిమా. క్లైమాక్స్ ఫైటే 10 రౌండ్స్ 16 నిమిషాల ఫైట్ అది. మరి యాక్షన్ సినిమా. బట్ లక్కీగా ఆ సినిమాకి బెస్ట్ యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో అట్లీస్ట్ నేను సేఫ్ అనమాట. ఏది యాక్షన్ సినిమా ఇది యాక్షన్కి నంది అవార్డు వచ్చింది. సో లైక్ దట్ ఈ 2 సినిమాలు చిన్న సినిమా రిజల్ట్ ప్రకారం ప్రొడ్యూసర్తో డిస్ప్యూట్స్ వచ్చాయి తర్వాత? ఎస్, బోత్ ద ప్రొడ్యూసర్స్ స్టిల్ ఓవ్ మీ మనీ అండ్ వెల్ ఐఎమ్ జస్ట్ ఫాలోయింగ్ ఇట్ అప్. కనిపించినప్పుడల్లా లేకపోతే మనకి గుర్తొచ్చినప్పుడల్లా అడుగుతూ ఉంటాం. వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు. ఎందుకు మరి ఆ పర్టికులర్ థియేటర్లో 100 రోజులు ఆడడానికి కారణం ఏంటి? వైజాగ్లో సార్. వైజాగ్ నాకు అదే అర్థం లేదండి.
బట్ మేబీ దే లైక్ ఇట్. ఆ టౌన్లో పీపుల్కి బాగా నచ్చింది ఆ సినిమాది. ఓకే. బట్ అక్కడ వెంకటేశ్వర థియేటర్లో 100 days ఆడింది ఆ సినిమా కంటిన్యూస్గా. అండ్ దాంతో మీరు ఆ శ్రీవిద్యని మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. శ్రీదివ్య శ్రీదివ్య మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. ఎలా ఉంటుంది ఇప్పుడు ఆవిడ స్టార్ అయి కూర్చుంది పెద్ద స్టార్ అంటే కదా తమిళ్లో అమ్మాయి. నేను తర్వాత అమ్మాయి సినిమాలు ఏం చూడలేదు నేను. అప్పుడు అమ్మాయి షీ వాజ్ వెరీ యంగ్. ఎస్ అది టీవీ సీరియల్ నుంచి తీసుకొచ్చారు మీరు. టీవీ సీరియల్ కూడా కాదు, నాకు అసలు అమ్మాయి ఎవరో తెలియదు. మా అసిస్టెంట్ కెమెరామెన్ ఎవరో ఒక అతను పలానా ఎవరో ఒక అమ్మాయి ఉందండి స్క్రీన్ టెస్ట్ చేస్తారా పిలిపించమాను. వచ్చింది అమ్మాయి, స్క్రీన్ టెస్ట్ చేస్తుంటే ఎందుకు నేను ఆ రూమ్లోంచి బయటకు వచ్చాను. బయటకు వస్తే బయట ఒక అమ్మాయి ఇలా స్తంభానికి ఆనుకుని ఇలాగే నుంచి నాయకు చూస్తుంది. ఎవరు అమ్మాయి అని అడిగాను. ఆ లోపల ఉన్న అమ్మాయి సిస్టర్ సార్ అన్నారు. సరే ఓ పని చేయండి, ఆ అమ్మాయి కాపీ స్క్రీన్ టెస్ట్ ఈ అమ్మాయికి చేయమని అన్నాను. సో ఈ అమ్మాయికి ఆ కేరళ గెటప్ వేసి స్టిల్స్ అన్నీ చూసాను స్టిల్స్. ఈ అమ్మాయి ఫిక్స్ చేసింది అంతే సార్. అదే శ్రీదేవి. సో దట్ ఈస్ ద టర్నింగ్ పాయింట్ ఆఫ్. అంతే. ఎప్పుడైనా మళ్ళీ ఆవిడ మిమ్మల్ని ఫోన్ కానీ ఈ ఎప్పుడైనా మధ్యన ఎప్పుడు కలవలేదు సార్ అసలు. ఆ సినిమా తర్వాత ఎక్కడో ఒకసారి ఎప్పుడో కనిపించింది, ఎక్కడో డబ్బింగ్ థియేటర్లోనే ఎక్కడో. ఆ తర్వాత నెవర్ మెట్. అంటే ఇప్పుడు స్టార్ అయ్యాక ఒకసారి కూడా మీకు అంటే ఇలాంటివి ఉండవు. నేను కూడా అంతే సార్, నేను కూడా అలాగే. ఇప్పుడు 2 సైడ్ల నుంచి ఉండాలి. నేను కూడా వాళ్ళతో టచ్లో ఉండాలనే యాటిట్యూడ్ నాకు కూడా ఉండాలి. బట్ నేను కూడా ఎందుకు, అది కదా మీరు కదా లిఫ్ట్ ఇచ్చింది. నేను అసలు అలా అనుకోను సార్. మనం ఎవరికి ఏ ఫేవరు చేయట్లేదు. మన అవసరం గురించి అవతలని వాడుకుంటున్నాం. ఇప్పుడు అది వాళ్ళకి బెనిఫిట్ అయింది, ఎక్సలెంట్. ఇప్పుడు నేను వాళ్ళకి ఏదో ఛాన్స్ ఇచ్చాను, వాళ్ళకేదో లైఫ్ ఇచ్చాను, ఇది కాదు. దట్ ఈస్ దర్ డెస్టినీ. వాళ్ళ డెస్టినీలో వాళ్ళకి మనం ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. వాళ్ళ పాత్రలో మనం వాళ్ళకి ఒక టూల్ లాగా ఉపయోగపడ్డాం. అంతేగాని ఎవరికి లైఫ్ ఇవ్వటం ఇవన్నీ ఉండవు. అలా మీరు రాజీవ్ మీనన్ గారి విషయంలో, రామనాయుడు గారి విషయంలో అలాగే ఫీల్ అవుతారా మరి? 100%. నాకెవరు లిఫ్ట్ ఇవ్వలేదు అని. 100%. నాకు యాక్చువల్గా ఇప్పుడు లిఫ్ట్ అంటే ఏంటి సార్? లిఫ్ట్ అనేది ఏంటి? లిఫ్ట్ అంటే ఏంటి? అంటే ఎప్పుడైనా బాధ్యతగా ఎప్పుడైనా కాల్ చేయడం కానీ ఎప్పుడైనా ఇది ఒక నాకు అంటే ఏదో ఒక మైండ్లో ఉండిపోద్ది కదా, వీళ్ళ ఫలానా దగ్గర నేను నేర్చుకున్నాను, ఫలానా దగ్గర. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఎప్పుడు ఉంటుంది. గ్రాటిట్యూడ్ ఉంటుంది 100%. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఆ ఫస్ట్ ఆపర్చునిటీ ఇవ్వకపోతే బండి కదలదు కదా. ఆ గ్రాటిట్యూడ్ ఎప్పుడు ఉంటుంది. బట్ నేను అనుకుంటా ఎవరికి లిఫ్ట్ ఇవ్వరండి. ఇది జస్ట్ హ్యాపెన్స్, ఇట్ ఈస్ దర్ డెస్టినీ. అండ్ సినిమా షూటింగ్లో మీరు డైరెక్ట్ చేసిన సినిమాలో స్పాట్లో సీన్స్ మార్చడం కానీ, డైలాగ్స్ మార్చడం కానీ ఏదైనా చేస్తుంటారా? ఇంప్రొవైజేషన్ కూడా నెవర్. ఇంప్రొవైజేషన్ ఇస్ వాట్ ఈస్ ఇంప్రొవైజేషన్ అంటే యూ రైట్ ద డైలాగ్ విత్ అ సర్టన్ టైమింగ్. ఓకే. ఆ వర్డ్ ప్లే ఒక సర్టన్ టైమింగ్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం అనుకునే టైమింగ్ ఆ కొత్త ఆర్టిస్ట్లో లేకపోతే ఆర్టిస్టులు డెలివరీ చేయలేకపోవచ్చు. సో వాళ్ళకి అది ఈజీ చేయడానికి కరెక్ట్ చేయటం తప్ప, బట్ నెట్ కంటెంట్లో కానీ రాసుకున్న దాంట్లో కానీ దెర్ ఇస్ నెవర్ ఎనీ చేంజ్. సపోజ్ అంతకంటే మంచి డైలాగ్ వస్తుంది, బాగుంది అనిపిస్తుంది, ఎవరైనా చెప్తారు, పక్కన ఆర్టిస్టే చెప్తాడు, ఆర్టిస్ట్ కాంట్రిబ్యూషన్, ఆర్టిస్ట్ ఎవరైనా కావచ్చు, బాగుంది అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తాడు, లేకపోతే ఈ దీనికి డైలాగ్ బాగుంది సార్. ఎస్, ఇఫ్ ఆ పరిధిలో ఉంటే, ఆ లెంగ్త్లో ఉంటే, ఆ టైమింగ్లో ఉంటే ఎస్ డెఫినెట్లీ ఇన్కార్పొరేట్ చేస్తాం. బట్ ఇది ఎక్స్ట్రేనియస్గా ఉంది, ఎక్స్టెన్షన్ లాగా ఉంది, మనం అనుకున్న లెంగ్త్ ఇది కాదు అనుకున్నప్పుడు నెవర్ చేయండి. అండ్ మీరు తీసిన సోగ్గాడు, తరుణ్తో తీసిన సోగ్గాడు సినిమా హిందీలో అజబ్ ప్రేమ్కి గజబ్ కహాని అని తీశారు. చాలా రోజుల తర్వాత చెప్పారు సార్. అది నాకు ఎవరో అది తీసి రిలీజ్ అయిన ఒక 100 రోజులకు తెలిసింది నాకు ఆ విషయం. అండ్ అంటే మీ సినిమా అంటే సినిమాని చూస్తే సడన్గా ఎస్ ఇది మన సినిమానే అనిపిస్తుంది. బట్ వాళ్ళు కొన్ని సటిల్ చేంజెస్ చేశారు. ఏదో లాస్ట్లో క్లైమాక్స్ని బాగా కమర్షియల్ క్లైమాక్స్ లాగా కమెడియన్స్ విలన్స్తో చేశారు. ఎక్కడ అనుకుంటారు మీ సినిమా ఫ్లాప్ అయింది, ఎక్కడ మంచి హిట్ అయింది, ఎక్కడ దాన్ని ఎలా అనలైజ్ చేస్తారు? ఎందుకు అక్కడ హిట్ అయింది, ఎందుకు ఇక్కడ ఫ్లాప్ అయింది అని? సోగ్గాడు we made on a budget of 2.75 crore I think. The first opening week collection was 1.50 crore. The second week it collected another 75 lakhs. Third week it collected so much. Then we sold the satellite rights. The film made profits, but you're calling it a flop. Okay, kada? I did not understand that. Okay, it's commercially successful. Yeah, it's a commercially successful film, and on satellite, on TV, I think it was played 1 million times, and Ma TV made a lot of money on that. It's a decent film,
My personal feeling was at that point of time, that film was actually supposed to be made with Tarun, Uday Kiran and Aarti Agarwal, the three leading stars of that time. ఓకే. కానీ అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే తరుణ్ నువ్వు చేస్తానన్నాడు సినిమా, ఆరతి చేస్తానంది. ఉదయ్ కిరణ్ అడిగితే అతను చేస్తాను చేయను అని చెప్పి అప్పుడు కొన్నాళ్ళు నన్ను ఓకే. డైలమాలో పెట్టాడు. వన్ ఫైన్ డే చేస్తానన్నాడు, మెడ్రాస్లో కనిపడి చేస్తానన్నాడు. నేను ఇక్కడ సురేష్ బాబుకి ఫోన్ చేసి, సార్ ఉదయ్ కిరణ్ చేస్తాన్నాడు సార్ ఆ క్యారెక్టరు, మిమ్మల్ని వచ్చి కలుస్తాడు రేపు 8 o'clock అంటే. ఆయన మాల వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన వచ్చాడు, అంతా అయిపోయింది అనుకున్నాం. వచ్చి కూర్చొని నేను ఈ సినిమా చేయను సార్ అన్నాడు. నేను షాక్, ఆయన షాక్. సరే ఇప్పుడు కథ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఏంటి ఎలా అనుకున్నప్పుడు దట్ వాజ్ ద ఓన్లీ ఎమోషనల్ అండ్ ఈగోయిస్టిక్ డెసిషన్ నా లైఫ్లో నేను తీసుకుంది సినిమాల్లో. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు తీసుకోలేదు, ఆ తప్పు తర్వాత. ఇది వేరే వాళ్ళని పెట్టడం ఆ ప్లేస్లో. నువ్వు చేయకపోతే ఏంటి, ఇంకెవరినో పెట్టి నేను చేస్తానని చెప్పి ఈగోయిస్టిక్ ఎమోషనల్ డెసిషన్ తీసుకుని అప్పుడు హిందీ నుంచి జుగల్ హన్స్రాజ్ని తీసుకొచ్చి పెట్టాం. సో ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు తరుణ్ ఉదయ్ కిరణ్ అంటే ఒకే లెవెల్లో ఉన్నారు, కరెక్ట్. వీళ్ళిద్దరి మధ్యలో ఒక అమ్మాయి అంటే ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. బట్ ఎప్పుడైతే ఒక బయటోడిని తీసుకొచ్చి పెట్టామో క్యారెక్టరైజేషన్ అన్బ్యాలెన్స్ అయింది, ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. ఎలాగైనా సరే ఈ అమ్మాయి తరుణ్కి వెళ్ళిపోతుంది అనే ప్రెడిక్టబిలిటీ వచ్చేసింది. యాక్చువల్గా ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటంటే ఒక రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఇటు వెళ్ళిపోతుంది, ఆ ట్రైన్ అటు వెళ్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో. ఈ ట్రైన్లో తరుణ్ ఉన్నాడు, ఆ ట్రైన్లో ఉదయ్ కిరణ్ ఉన్నాడు. ఈ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తరుణ్ దగ్గరికి వచ్చి, నో ప్లీజ్ నా అది ఇదంటే అతను లేదు పిచ్చిదనా, నీ ఫస్ట్ లవ్ అతను ఉదయ్ కిరణ్, నేను మధ్యలో వచ్చి నీకు హెల్ప్ చేశానంతే, సో డోంట్ థింక్ దిస్ ఇస్ లవ్, ఐ మే లైక్ యూ అండ్ ఆల్ దట్. అండ్ కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుని పెడితే అతని దగ్గరికి పరిగెడుతుంది. అతను అంటాడు, ఎస్ ఐఎమ్ యువర్ ఫస్ట్ లవ్, కానీ లైఫ్లో నీకు అతను చేసినంత నేను చేయలేను, ఐ కాంట్ డూ సో మచ్ ఫర్ యూ, ఐ డోంట్ హ్యావ్ దట్ కేపబిలిటీ. నాకంటే నేను లైఫ్లో అతనే బాగా చూసుకుంటాడు, అతని దగ్గరికి వెళ్ళిపోతాడు. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అమ్మాయి. ఈ ట్రైన్కి కోత పడింది, ఆ ట్రైన్కి కోత పడింది, 2 ట్రైన్లు వెళ్ళిపోయినాయి. ఈ అమ్మాయి ఏడుస్తుంటే ఆ అమ్మాయి ఫేస్ ముందుకి ఒక గులాబీ పువ్వు వచ్చింది. మీరు ఎవరు అనుకుంటారు? తరుణ్ అవ్వచ్చు. ఇది లాస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ దాకా ఉండేది సినిమా. బట్ ఎప్పుడైతే ఈ ప్రెడిక్టబిలిటీ వచ్చేసిందో సినిమాలో, కంపల్సరీగా క్లైమాక్స్ మార్చాల్సి వచ్చింది. అది నేను చేసిన తప్పు, అంటే అందరం కలెక్టివ్గా చేసిన తప్పే, మేమందరం అనుకునే చేసిన తప్పు. సో ఎప్పుడు అలాంటి ఎమోషనల్ ఈగోయిస్టిక్ డెసిషన్స్ తీసుకోకూడదు. కష్టమైన నష్టమైన ఉదయ్ కిరణ్నే పర్సూ చేసి అతనితోనే ఆ వేషం వేయించి ఉండాలి, లేకపోతే సినిమా తీసి ఉండకూడదు. దెన్ వై డోంట్ యు ట్రై ఫర్ అనదర్ తెలుగు గై? ఆ టైంలో వీళ్ళిద్దరే ఫామ్లో ఉండి యంగ్ ఆడియన్సెస్కి దగ్గరలో ఉన్న హీరోలు వీళ్ళిద్దరే అప్పుడు. అండ్ మీ పర్సనల్ విషయానికి వస్తే, మీరు ఒక తల్లి లేని బిడ్డ, అండ్ మీ చలపతిరావు గారు ద బెస్ట్ ఫాదర్ అని చాలామంది నోట్ల నుంచి నేను విన్నాను. అంటే ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది సార్? ఒక ఫాదర్కి మీ అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? అటాచ్మెంట్ అంటే ఎలా ఉంటుంది అంటే, ఓకే మీ అటాచ్మెంట్ చెప్పండి, అంత ఎలా ఉంటుంది? యు ఆర్ వెరీ జోవియల్ ఆర్? అలానే కాదు. సి when you're a baby, your attachment with your parents is different. మనం టీనేజర్గా ఉన్నప్పుడు మన పేరెంట్స్తో మన రిలేషన్షిప్ వేరేలాగా ఉంటుంది. మనం అడల్ట్ అయ్యి మనకు ఫ్యామిలీ వచ్చిన తర్వాత మన రిలేషన్షిప్ మన పేరెంట్స్తో వేరేలాగా ఉంటుంది. అంటే ద రిలేషన్షిప్ తగ్గుతుందని కాదు, ద రిలేషన్షిప్ మెచ్యూర్స్ అండ్ గోస్ త్రూ డిఫరెంట్ లెవెల్స్. సో రైట్ నౌ ఐ హ్యావ్ అ ఫ్యామిలీ ఆఫ్ మై ఓన్, ఐ హ్యావ్ మై కిడ్స్, ఐ హ్యావ్ మై ఫాదర్. సో ఇట్ ఈస్ జస్ట్ యాజ్ నార్మల్ యాజ్ ఎనీవన్ ఎల్స్. రోజు మాట్లాడుకుంటాం, మంచి చెడు మాట్లాడతాం. నేను చేసేదేదో ఆయనకి చెప్తూ ఉంటాను, ఆయన చేసే పనులు ఏవో నాకు చెప్తూ ఉంటారు. జస్ట్ షేర్ ఇన్ఫర్మేషన్, అంత మించి. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి వాటేసుకుని ఇలాంటి టైప్ ఆఫ్ రిలేషన్షిప్ అది కదా. ఇట్ ఇస్ అ వెరీ మెచ్యూర్ అండర్స్టాండింగ్ రిలేషన్షిప్. ఓకే ఓకే.
అండ్ మీ వైఫ్ విషయానికి వస్తే షీఈ్ వెరీ ఏమంటారు ఒక అభ్యుదయ భావాలు గల వ్యక్తి అని విన్నాను. తను ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ ఒక స్కూల్ నడుపుతున్నారని. నో ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, ఫ్రీ ఎడ్యుకేషన్ సమ్ ఏదో మై ఎడ్యుకేషన్. వైఫ్ ఇస్ అ టీచర్. టీచర్. ఈ వాల్డార్ఫ్ స్కూల్స్ అని ఉంటాయి, ఈ యూరోపియన్ మెథడాలజీతో నేర్పించే వాల్డార్ఫ్ స్కూల్స్ అవి ఉంటాయి. దాంట్లో షీఈ్ అ గ్రేట్ టీచర్. షీ టీచర్స్ గ్రేడ్ 6 నౌ. షీఈ్ అ వెరీ కైండ్, వార్మ్, జెంటిల్ హ్యూమన్ బీయింగ్. బాగా అంటే హర్ హోల్ ఫ్యామిలీ ఈజ్ లైక్ దట్. దే ఆర్ వెరీ సర్వీస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ. మై ఫాదర్ ఇన్ లా ఇస్ అ కర్నల్ ఇన్ ది ఆర్మీ నుంచి వచ్చినాడు కాబట్టి సో వాళ్ళకి ఆ నేషనలిస్టిక్ ఐడియల్స్, ఎదుటి వాళ్ళకి బాగా హెల్ప్ చేయాలనే ఫీలింగు, అదర్స్ బిఫోర్ అస్ అనే యాటిట్యూడ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది కాబట్టి సో షీ హ్యాస్ ఆల్ దోస్ ఐడియల్స్. అండ్ నేను విన్నాను మీ స్కూల్ని ఏదో ప్రభుత్వ ఆమోదితం అలాంటిది చేసే ప్రాసెస్లో సెంట్రల్ మినిస్టర్తో రికమెండ్ చేస్తానని నాన్నగారు అంటే కూడా నాకు ఏది వద్దు, నేను సరే నేను ఒక మామూలు సిటిజన్గా నేను ఆ ప్రయత్నం చేసుకుంటానని చెప్పేసి అంటే ఇట్ ఇస్ నాట్ అవర్ స్కూల్ అండి, మై వైఫ్స్ కజిన్స్ రన్ ద స్కూల్. సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలి వాళ్ళకి అర్జెంటుగా. సో ఆ సిబిఎస్ఈ రికగ్నిషన్ కావాలంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ నుంచి దానికి రావాలి. సో రావాలంటే అప్పుడు మా ఫాదరును అప్పుడు పురంధేశ్వరి గారు హెచ్ఆర్డి మినిస్టర్ గారు. సరే మా ఫాదరు నేను విల్ గో అండ్ టాక్ టు హర్, వీ నో హర్ అంటే దే రెఫ్యూజ్డ్. దే సెడ్ వీ డోంట్ వాంట్ టు డూ ఇట్ లైక్ దట్, వీ అప్లైడ్ ఫర్ ఇట్, వెనెవర్ ఇట్ కమ్స్ ఇట్ విల్ కమ్, వీ విల్ డూ ఇట్ లైక్ దట్. దే ఆర్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళాను. సినిమాకి తీసుకెళ్ళి ఇప్పుడు నా ఫేసు తెలుసు కాబట్టి నేను ఏదో కొంచెం లైన్ని బైపాస్ చేసి టికెట్ కొనాలని ట్రై చేసినా కూడా దే స్టాప్ మీ. దే సెడ్ నో, యూ స్టాండ్, విల్ బై ద టికెట్స్. సో దట్ కైండ్ ఆఫ్ వైఫ్ ఐ హ్యావ్. అంటే ఇద్దరికి అదే వ్యక్తిత్వాలు ఉండడం She keeps telling me you're not special, you're just like everybody else, just stand in line. సో అంటే మీకు ఆవిడ నుంచి వచ్చిన గుణమా లేదా మీ బై బర్త్ అలా ఉన్నారా మీరు? ఏది మటన్ షాప్ కూడా మీరు ఎక్కువ నిలబడ్డారు కదా, ఆవిడ నుంచి మీకు వచ్చిన ఇదా క్వాలిటీ అది? అంటే కొన్ని విషయాలు నేను ఆవిడ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. ఏది గ్రౌండింగ్ అంటే మనం నథింగ్, వీఆర్ జస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఎనీబడి ఎల్స్ ఆన్ ద స్ట్రీట్ అనే విషయాన్ని ముఖ్యంగా నేను ఆవిడ దగ్గర నుంచి నేర్చుకున్నది. రెండోది ఏంటంటే ఎప్పుడన్నా నేను ఇంట్లో ఏదన్నా నచ్చరికి అసలు ఏంటి మీరందరూ ఇలా బిహేవ్ చేస్తాను, అసలు నేను ఎవరో తెలుసా, నేను అంటే ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు అనేసరికి మనం మొత్తం దిగిపోయి ఎవరు కాదు అనే ఇవన్నీ ఐ లెర్న్ ఫ్రమ్ మై వైఫ్ ఓన్లీ. సో గుడ్, గ్రేట్, కీపింగ్ మీ గ్రౌండెడ్. అంటే మరి ఇంత నేర్చుకున్న మీరు మరి సెట్లో మీరు విపరీతంగా కోపం వస్తే బూతులు తిట్టేస్తారంట, అరుస్తారంట, ఎంతవరకు నిజం అది? అది ఎందుకు కంట్రోల్ చేసుకోలేరు మీరు? నేను నన్ను జనరల్గా ఏమంటారంటే మా వాళ్ళు, సార్ మీరు మామూలుగానే ఉంటారండి, బయట హ్యాపీగా ఫ్రెండ్లీగా జోకులు వేస్తూ ఉంటారు, కానీ మా సెట్లోకి వెళ్ళంగానే సెట్లో అడిగి పెట్టగానే మీలోకి ఎవడో పరకాయ ప్రవేశం చేస్తున్నాడు సార్, చేసి అక్కడ బీభత్సం సృష్టిస్తున్నాడు, మళ్ళీ ప్యాకప్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా కూర్చొని మీరు మాతో జోకులు వేస్తూ మాట్లాడుతున్నారు, అసలు ఏమిటి సార్ ఇది అని. See what happens when I walk into a set. I don't think of anything else except my shot. This is my character flaw. My character flaw ఏంటంటే 100% ఇన్వాల్వ్మెంట్తో నేను డైరెక్ట్ చేస్తాను. 100% ఇన్వాల్వ్మెంట్ అది నేను అందరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్. బట్ నా అంత ఇన్వాల్వ్మెంటు అవతల ఇవ్వలేకపోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒక షార్ట్ పెట్టాను, కెమెరామెన్కి ఇది షార్ట్ అని చెప్పాను. ఈ షార్ట్ అని చెప్తే వెన్ ఐ కమ్ బ్యాక్ ఐ ఎక్స్పెక్ట్ ఇట్ అట్ ఇట్స్ బెస్ట్, పర్ఫెక్షన్. బట్ ఎస్, నేను అది ఎగ్జిక్యూట్ చేయగలను, నేను అది పర్ఫెక్షన్తో దాన్ని క్రియేట్ చేయగలను. బట్ అవతలోడు దాన్ని 100% చేయగలగాలి కదా. సో నా డెడికేషను, నా కమిట్మెంటు నాకు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను. అది ఎప్పుడైతే వాళ్ళు మోస్ట్ పీపుల్ డోంట్ డెలివర్, ఎందుకంటే
దాన్ని వాళ్ళు జాబ్ లాగానే ట్రీట్ చేస్తున్నాడు అవతలాడు. ఇప్పుడు వాడి సొంత ప్రోడక్ట్ కాదు కదా ఇది, దిస్ ఇస్ మై బేబీ బట్ దట్ ఈస్ నాట్ హిస్ బేబీ. అలా పనిచేసేవాళ్ళు చాలా తక్కువ మంది దొరుకుతారు సార్. సో ఎప్పుడైతే దే డోంట్ డెలివర్ ఐ గెట్ యాంగ్రీ. నేను బూతులు తిడతాం కూడా చాలా కామెడీగా తిడతానండి. నేను అది చాలా సీరియస్గా వాళ్ళ ఫ్యామిలీస్ను వాళ్ళని అబ్యూస్ చేసేలాగా ఉండదు, జస్ట్ క్యాజువల్గా తిట్టే బూతులు. బట్ ఎస్ ఐ గెట్ యాంగ్రీ. ఐ గెట్ యాంగ్రీ వెన్ ఐ నో దట్ ది అదర్ పర్సన్ ఇస్ నాట్ కాన్సన్ట్రేటింగ్ యాజ్ మచ్ యాజ్ మీ ఆన్ ద షాట్. ఫిల్మ్ మేకింగ్ ఏమీ లేదు సార్, ఇట్ ఈస్ 100% కాన్సన్ట్రేషన్. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్. లేకపోతే ఎలా వస్తుంది అది? ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంకొక పద్ధతిలో చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా క్యాజువల్గా ఆడుతూ పాడుతూ చేస్తూ ఏదో జోకులు వేసుకుంటూ సరదాగా ఎగ్జిక్యూట్ చేసుకుంటారు. దట్ ఈస్ దట్ మ్యాన్స్ పర్సనాలిటీ. దిస్ ఇస్ మై పర్సనాలిటీ. నౌ am I wrong? Is that person right? I leave it to you to decide. అండ్ మీతో రెగ్యులర్గా సత్యానంద్ గారు ఎవరిని టెక్నీషియన్లు మీరు ఎక్కడా మార్చట్లేదు, రిపీటెడ్గా కంటిన్యూస్గా సుధాకర్ రెడ్డి గారు కావచ్చు. మరి మీరు చెప్పిన నాకు ఆ పర్సనాలిటీ ఫ్లా ఉంటే వీళ్ళందరూ నాతో పనిచేయరు కదా. ఎగ్జాక్ట్లీ. బట్ అదే ఆయన అదే ఎగ్జాక్ట్. సో ఓకే. అంటే అంటే మీకు ఎప్పుడు అంటే ఒక ఫ్రెష్నెస్ కోసము టీంని మార్చుదామని కూడా ఎప్పుడు అనిపించలేదా? వాట్ ఈస్ ఫ్రెష్నెస్ అమ్మా? ఇఫ్ మనం అనుకునే ఐడియాలో ఫ్రెష్నెస్ ఉండాలి. అదే ఎప్పుడైతే మనం అనుకునే ఐడియాలో ఫ్రెష్నెస్ ఉందో మిగతా ఫ్రెష్నెస్ అంతా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కదా దాంట్లో. మీరు ఇండస్ట్రీ ఇప్పటి వరకు ఈ కెరీర్ మొత్తంలో బాగా బాధపడ్డ సంఘటన, అది ప్రొఫెషనల్గా కావచ్చు పర్సనల్గా కావచ్చు. బాగా అంత బాధపడ్డ అదే చిన్న 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 ఇన్సైట్ ఎక్కడ ఏదైనా అవమానాలు కావచ్చు, లేకపోతే ఏడ్చిన సందర్భాలు కావచ్చు, లేకపోతే చాలా పెయిన్ వచ్చిన సందర్భాలు కావచ్చు. బికాస్ ఆఫ్ మై పర్సనాలిటీ ఆర్ వాట్ ఎవర్, నేను దేంట్లో ఎఫర్ట్ పెట్టినా ఐ ట్రై టు పుట్ ఇన్ 100%. ఏ సినిమా చేసినా, వెదర్ ఇట్ ఇస్ మై ఫిల్మ్, బయట వాళ్ళ సినిమా అయి ఉండొచ్చు, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ దిస్. 100% ఎఫర్ట్. నేను 100% ఎఫర్ట్ పెట్టినప్పుడు వెన్ పీపుల్ చీట్ మీ ఫర్ మనీ, ఫర్ ఆల్ ద హార్డ్ వర్క్ ఐ పుట్ ఇన్, I work for a remuneration. Remuneration enti, it is my livelihood. The money I use to take care of my family or whatever. Now, after working on your project for 6 months or 8 months, every day and night, and then you cheat me of that money, I feel very bad. I feel very bad, yeah. అలాంటి ఎక్స్పీరియన్స్ అంటే వితౌట్ డోంట్ మెన్షన్ దేర్ నేమ్స్ అండ్ ఏమైనా ఉంటే చెప్పండి, అది ఏంటి ఆ ఎక్స్పీరియన్స్? No, why can't I mention? No, that recent producer of Laddu Babu, okay, after I worked on that film for nearly 14 months, he did not pay me 80% of my remuneration. ఎందుకు తీసుకోలేదంటే, నేను ముందే తీసేసుకుంటే ఇతను ఏమన్నా సినిమాకి ఇబ్బంది పడతాడా డబ్బులకి అని చెప్పి, ఐ వాజ్ ద లాస్ట్ టు గెట్ పేడ్. లాస్ట్ డే రిలీజ్ డే బిఫోర్ రోజు ఫస్ట్ టైం నన్ను ఆ నైట్ అంతా ల్యాబ్లో కూర్చోబెట్టి నా దగ్గర డబ్బులు లేవని చెప్పి ఫైనల్గా ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి, ఇదిగో ఐ విల్ గివ్ యూ దిస్ పీస్ ఆఫ్ ల్యాండ్, మీకు సైన్ చేసి ఇచ్చేస్తానని చెప్పేసి ఎక్కడి నుంచో ఒక డాక్యుమెంట్ తెప్పించి ఈ సైన్ దట్ ఆ రోజు నైట్ నాకు అదేదో ఆ ల్యాండ్ నాకు ఇచ్చేసినట్టు రెమ్యూనరేషన్ కింద. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే అదేదో గవర్నమెంట్ ల్యాండ్. అంటే అతనికి తెలిసి విల్ఫుల్గా నన్ను చీట్ చేసింది. ఎందుకంటే నేను 100% సిన్సియర్ ఎఫర్ట్ నీ సినిమాలో పెట్టాను, ఈ సినిమా బాగా తీయాలని, బాగా కష్టపడాలని. మరి అంత సిన్సియర్ ఎఫర్ట్ పెట్టినప్పుడు నువ్వు నన్ను చీట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. ఎందుకు చెప్తున్నానంటే దట్ కేసెస్ ఇన్ కోర్ట్ ఆఫ్ ద చెక్స్ ఇష్యూడ్ అండ్ ఆల్ దట్. ఆ కోర్టులో ఏదో కేసు జరుగుతుంది, బట్ దిస్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్ టు దట్. ఐ డోంట్ వాంట్ టు గో టు కోర్ట్. నా కోర్టుకి వెళ్ళాలి ఎందుకు? నువ్వు నన్ను సినిమా చేయమని వచ్చి అడిగావు, నేను నీకు సినిమా చేశాను, నేను నీకు కష్టపడి పనిచేసినందుకు నువ్వు నన్ను మోసం చేసావు. నేను దాన్ని ఎదుర్కొంటానికి అసలు నేను ఎందుకు డీల్ చేయాలి ఇవన్నీ? అసలు ఇప్పుడు నేను వచ్చి నేను అడగలేదు కదా సినిమా చేయమని. సో దట్ వాజ్ వన్ ఇన్స్టెన్స్ వేర్ ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. మీ రియాక్షన్ ఏంటి అతనితో మళ్ళీ కేసు వేయకముందు? అంటే ఏంటి ఫాలో అప్ చేయడానికి ట్రై చేశాను సార్. సార్ ఏమిటి సార్ ఇది, ఏదో గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారు, చెక్కులు ఇచ్చారు, చెక్ బ్యాంకులు వేసుకోవచ్చు సార్, ఇప్పుడమ్మా అప్పుడమ్మా, ఇంకొక 3 నెలలమ్మా, 6 నెలలమ్మా. ఫైనల్గా నాకు కోర్టులో ఎందుకు కేసు వేయాల్సి వచ్చిందంటే, మనకి తెలిసిన వాళ్ళు ఎవరో, సార్ మీరు ఇది యాక్షన్ ఏమి తీసుకోకపోతే ఈ చెక్స్ ల్యాప్స్ అయిపోతాయంట, తర్వాత
ఉంటే సరే 3 చెక్కులు ఇస్తే ఏదో ఒక చెక్ ఏదో బ్యాంకులో వేసి దాని మీద. బట్ వై, ఎందుకు ఇదంతా అసలు? నాట్ నెసరీ కదా. దీని నుంచి మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎవరిని నమ్మద్దు. బట్ అలాగని చెప్పేసి నేను కంప్లీట్గా నమ్మకం లేకుండాను పనిచేయలేము. దిస్ దట్ కైండ్ ఆఫ్ అ బిజినెస్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్యూచర్లో. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు అని చెప్పి నెక్స్ట్ నుంచి ముందే రెమ్యునరేషన్ తీసుకోవాలి అలా. అండ్ మీ సినిమాలకు మీరు ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్ చేయరు, ప్రెస్ మీట్స్ పెట్టారు, ఏంటి రీజన్? దాని పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా? ఐ ఫైండ్ ఇట్ వెరీ బోరింగ్ బ్రదర్. బోరింగ్ ఆడియో ఫంక్షన్. అసలు ఆడియో ఫంక్షన్ మొన్న ఏదో ఆడియో అసలు కూర్చోలేకపో. యాంకర్ వస్తుంది, ఏదో మాట్లాడుతుంది, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు అంటారు, మనం అటు ఇటు తల తిప్పే సరిపోతుంది. తర్వాత సడన్గా ఇప్పుడు ఒక పర్ఫార్మెన్స్ అంటారు, ఎవరో వచ్చేదో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. సడన్గా వీళ్ళ మీద ఒక ఏవి అంటాడు, ఆడి జీవిత చరిత్ర అంతా చెప్తాడు. వాడు వచ్చిన ప్రతి ఒక్కడికి ఒక ఏవి వేయటం, ఆడి జీవిత చరిత్ర, ఇవన్నీ మనకు తెలిసిన మ్యాటర్స్. ఇవన్నీ అలా భరిస్తూ అలా కూర్చుని తర్వాత వస్తాడు, పలానా సో అండ్ సో గారు స్టేజ్ మీదకి రండి అంటారు. స్టేజ్ మీద ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఈ పాటను లాంచ్ చేస్తారు, వాళ్ళకి మైక్ ఇస్తారు. ఆ మైక్ పట్టుకున్నాడు ఇక్కడ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు అంటే మళ్ళీ ఆవిడ వస్తుంది, సాంగ్ స్టార్ట్ అనండి, లేకపోతే ఇదేదో అనండి. అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్. అటు సాంగ్ స్టార్ట్ అని చెప్పేసి ఇప్పుడు అక్కడ స్క్రీన్ జరుగుతూ ఉంటుంది. ఆ మనిషికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఇటు వెళ్తే ఈ స్క్రీన్కి అడ్డంగా నడుస్తాడు, ఇటు వెనక్కి వెళ్ళిపోతే మరి మైక్ ఎవరికి వెళ్ళి. ఇలా నో ఐ వాచ్ దీస్ ఫంక్షన్స్, దే ఆర్ సో బోరింగ్. ఈ ఆడియో ఫంక్షన్స్ ఫార్మాట్ మారితే దాన్ని మీరు బ్రేక్ చేసిన డిఫరెంట్గా ప్లాన్ చేసి, అది నాకు కొత్తగా ఏం చేయాలో తెలియట్లా. సో అందుకే అసలు ఏది చేయకుండా కామ్గా కూర్చుంటే బెటర్ అని చెప్పి సాఫ్ట్ లాంచ్ చేసేస్తూ ఉంటాం. రేడియో స్టేషన్కి ఎవరికో ఇచ్చేసి మీరు ఆడియో లాంచ్ ఇమ్మనేసి చెప్పారు. దే ఆర్ సో బ్లడీ బోరింగ్ అండి ఆ ఆడియో ఫంక్షన్స్. అది ఆడియో సెల్ఫ్ డబ్బా ఫంక్షన్స్ లాగా ఎవరి గురించి వాళ్ళు మాట్లాడటం కానీ, లేకపోతే యాంకర్ ఇంకొకరిని పొగటం, ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు సార్. ఇప్పుడు మనం ఒకరి గురించి పొగుడుతున్నాం, ఇతని సినిమాలు ఆడిని, ఇతను పెద్ద సూపర్ స్టారు, లేకపోతే ఈ పెద్ద గొప్ప మ్యూజిక్ వాయించాడు, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. మళ్ళీ చెప్పి అది మరి ఆ టెలివిజన్ టైం కోసమో దేనికోసమో తెలియదు కానీ, బట్ దే ఆర్ సో పెథెటికలీ బోరింగ్. మీకు ఇండస్ట్రీలో మంచి మిత్రులు ఎవరు? అందరూ ఫ్రెండ్సే కోసం ఏముంది అంటే క్లోజ్ టు హార్ట్ అని ఉంటారు ఎవరు? నేను బాగా ఎక్కువ ఫ్రెండ్షిప్ చేసేది సురేష్ బాబుతో. సినిమా తర్వాత సినిమా చేయటం వల్ల ఆయనతోనే కంటిన్యూస్గా రిలేషన్షిప్ రన్ అవుతుంది. బయట తక్కువ పని చేయటం వల్ల సో ఎవరితోనే ఎక్కువ ఇంటరాక్షన్ లేకుండా పోయింది. సో మనకు అందరూ తెలుసు, అందరికీ నేను తెలుసు, కలిసినప్పుడు హ్యాపీగా మాట్లాడుకుంటాం, అంతేగాని రోజు సాయంత్రం కలిసి. బట్ ఆ ఫ్రెండ్షిప్లు నాకు ఇండస్ట్రీలో లేవు, బయట ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయిన ఫ్రెండ్స్, వాళ్ళతోనే ఎక్కువ టైం. బట్ వాళ్ళు కూడా ఈ సిటీలో లేరు, ఏదో చెన్నైలో ఉన్నారు, లేకపోతే ఫారెన్లో ఉన్నారు, కానీ ఈ సిటీలో తక్కువ ఫ్రెండ్స్. మీరు ఆ మధ్య తానాకి ఒక స్కిట్ చేశారు. అవును, స్కిట్ చేశారు. దాంట్లో అంత చాలా వరకు అడల్ట్ కంటెంట్ ఉంది కొంచెం. అంటే మీరు మీ సినిమాలలో అవి ఎక్కడా కనబడవు, మీ సినిమాలో ఎక్కడ కనబడవు, వెతికినా కనబడవు. అలాంటిది మీరు ఒక బాధ్యత గల టెక్నీషియన్గా మీరు అలాంటి స్కిట్ వాట్ ఈస్ అడల్ట్ కంటెంట్ ఇన్ దట్ స్కిట్ అమ్మా? ఇప్పుడు ఒక డ్రైనేజీలు రిపేర్ చేసే ఒక వేణుమాధవ్ లాంటివాడికి ఒక 2 ఎకరాలు గచ్చిబౌలిలో ఉండి రియల్ ఎస్టేట్ భూమిలో వాడికి తెలియనంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో వాడు వాళ్ళ అబ్బాయిని హీరోగా సినిమా పెట్టి సినిమా ఇండస్ట్రీలోకి వస్తే కొంతమంది బ్యాడ్ క్యారెక్టర్స్ చేతిలో పడి, ఒక బ్యాడ్ ప్రొడక్షన్ మేనేజర్, ఒక బ్యాడ్ కో డైరెక్టర్, ఒక బ్యాడ్ వ్యాంపు పడి ఆ డబ్బులన్నీ పోగొట్టుకుని మళ్ళీ అతను డ్రైనేజీలు రిపేర్ చేసుకునే స్టేజ్కి వెళ్తాడు. వాట్ ఈస్ దట్? దీంట్లో ఆ వేణుమాధవ్ వాళ్ళ అబ్బాయి ఎవరు? కృష్ణుడు. ఎలా ఉన్నాయో ఈ పోలికలు అంటే, పైన జయప్రకాష్ రెడ్డి గారు మా పైన అద్దెకున్నారు, అందుకే ఆ పోలికలు వచ్చాయి, అది ఏదో సంథింగ్ కదా, అలాంటి డైలాగ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద బిగ్ డీల్? సొసైటీలో జరగనయ్యా, లేకపోతే మనం ఏం చేసామంటే మనం వీఆర్ అ బ్లడీ సూడో సొసైటీ. ఓకే. ఇన్ ద సెన్స్
ఒక కాంటెక్స్ట్లో మాట్లాడితే అది అడల్ట్ కంటెంట్, అదే ఇంకొక కాంటెక్స్ట్లో మాట్లాడితే అది జోక్. సో ఈ లైన్ ఎవరు గీశారు? మనమే గీసుకున్నాం. మనమే గీసుకుని కన్వీనియన్స్ ఉన్నప్పుడు ఈ సైడ్ ఉంటాం లైన్కి, లేకపోతే ఆ సైడ్కి వస్తాం. సో ఇంతకంటే దారుణమైన జోక్స్ మనం రియల్ లైఫ్లో మాట్లాడుకోవట్లేదు. నేను మీ సినిమాలతో కంపేర్, మీ సినిమాలు అలాంటివి ఎప్పుడు పొరపాటు కూడా కనబడలేదు ఇప్పటివరకు. అందుకని మీ వేరే ఆర్టిస్ట్ అయితే నేను అడిగేవాడిని కాదు. నథింగ్ బాస్. సి నౌ ఇప్పుడు అక్కడ కూర్చున్న ఆడియన్స్ ఎవరు? అమెరికాలో ఉంటూ అమెరికన్ మీడియాకి ఎక్స్పోజ్ అయ్యి అమెరికన్ సినిమాలకి ఎక్స్పోజ్ అయిన పీపుల్. సో నా జడ్జ్మెంట్ ఏంటంటే ఇంతకంటే ఎక్కువ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఇది పెద్ద జోక్ కాదు. మన సినిమాల్లో ఎలాంటి జోకులు ఉంటాయి? అదే నేను ఇప్పుడు వేరే ఎవరో బూత్ డైరెక్టర్ ఇక్కడ కూర్చొని ఉంటే నేను ఆ ప్రశ్న అడిగేవాడిని కాదుగా, మిమ్మల్ని కాబట్టి అడుగుతున్నాను. సో అందుకని అది కొంచెం ఆ లిబర్టీ తీసుకుని పెట్టాము. బట్ అంతకుమించి ఏముండదు దాంట్లో. ఓకే. బట్ సి వాట్ ద ఫన్ పార్ట్ వాజ్, వీళ్ళందరూ కలిసి ఎవరినైతే ఫాదర్ని సన్ని ప్లే చేసి ఒక అమ్మాయి మోసం చేసిందో, అది లాస్ట్ షాట్లో అసలు అది అమ్మాయి కాదు అబ్బాయి అంటమే కిక్. దట్ వాజ్ దానికి డ్రైవ్ చేయడం కోసం ఇవన్నీ పెట్టినాయి. మీరు పాత తరం షూటింగ్స్కి ఇప్పటి షూటింగ్స్కి, పాత తరం వర్కింగ్ స్టైల్స్కి ఇప్పటి వర్కింగ్ స్టైల్స్కి మీరు గమనించిన తేడా ఏంటి? నేను ఎస్ పుట్టి పెరిగింది ఫిల్మ్ ఇండస్ట్రీలో, కానీ బట్ నా చిన్నప్పుడు మా ఫాదర్ వాళ్ళు ఆంధ్రాలో షూటింగ్ అని వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఒక 30 daysలో సినిమా అయిపోయి ఫినిష్ చేసుకుని మళ్ళీ చెన్నై వచ్చేవాళ్ళు. ఇప్పుడు అదే సినిమాలు 3 times ద టైం పడుతున్నాయి. 90 రోజులు 80 రోజులు పడుతున్నాయి. దిస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. కంటెంట్లో అంత గ్రేట్ డిఫరెన్స్ ఏం రాలేదు, బ్యాక్డ్రాప్లో అంత కొత్త డిఫరెన్స్ ఏం రాలేదు. బట్ ఫిల్మ్ మేకింగ్ అనేది ఒక స్లోవర్ ప్రాసెస్ అయిపోయింది. ఓకే. ఇంత ముందుకి ఇప్పటికి సినిమా తీయడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది. బట్ పారాడాక్స్ ఏంటంటే టెక్నాలజీ కూడా మారింది. ఎందుకంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయడానికి కొత్త టెక్నాలజీ వచ్చేసింది. బట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగే చాలా స్లో అయిపోయింది. నౌ ఇందులో వేరియబుల్ ఫ్యాక్టర్ ఏంటి? మనుషులే. అంటే అప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ టెక్నీషియన్స్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు ఆ స్పీడ్లో ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు, వీళ్ళు ఈ స్పీడ్లో ఈ టైంతో ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే, ఆ పాత టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కనుక ఇప్పుడు చేయగలిగితే ఇప్పుడున్న బడ్జెట్స్కి ఐ థింక్ ప్రొడ్యూసర్స్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ మనీ. ఎందుకంటే బోల్డ్ అంత టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు ఈ సినిమాకి వస్తే మీకు ఏ లెటర్ సెంటిమెంట్ బాగా ఉన్నట్టుంది? అసలు అల్లరి కాదు సార్, అది అందరూ అడుగుతారు నన్ను. బట్ ఏమవుతుందంటే కొత్త సినిమాకి టైటిల్ పెట్టాలి, ఇది ఆలోచించేటప్పుడు ఫస్ట్ మైండ్ దానికే వెళ్తుంది. ఎందుకంటే ఇంత ముందు పెట్టిన టైటిల్ కాబట్టి. ఓకే. సో అంతేగాని వెళ్ళి దాంట్లో నుంచి బయటికి రాలేకపోతున్నాం. ఆ సినిమాకి అవును అని పెట్టాం కదా, అవును అంటే ఇప్పుడు అదుగు అలా అంటే అనుకుంటున్నాం, కానీ అది కావాలని ఆతో పెట్టింది కాదు. అది అంతేనా? సెంటిమెంట్స్ అంటే ఇక పెడతాం వల్ల అవతలాడు ఏమనుకుంటాడంటే అది సెంటిమెంట్ అనుకుంటాడు. బట్ మనమేమో అని దాటి ఆలోచించలేకపోతున్నాం. అది ఆలోచించడానికి ట్రై చేసే ఆ ఉషా కిరణ్ సినిమాలకి నచ్చవులే నువ్వు ఇలా ట్రై చేసాం. బట్ సెంటిమెంట్ ఏముంది? ఈ బాగానే అండి, ఈ బాగానే. ఓకే. ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ గురించి చెప్పండి. అసలు ఈ థాట్ ఎలా వచ్చింది? కొత్త థాట్ ఎలా వచ్చింది, ఎలా జనరేట్ అయింది అసలు మీ మైండ్లో? సార్ అది పెద్ద ప్రాబ్లం సార్. మీరు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. థాట్ ఎలా వస్తుందని అడిగే క్వశ్చన్కి అంటే ఇది డిఫరెంట్, మీరు చేసిన అన్నింటిలో ఇది కొంచెం డిఫరెంట్. వన్ ఫైన్ డే సడన్గా ఎందుకో మైండ్లోకి వస్తుంది థాట్ అనేది. అంతే కదా, ర్యాండమ్గా వచ్చేది థాట్. సో ఈ ర్యాండమ్గా వచ్చినప్పుడు పంది పిల్లని పెట్టి సినిమా చేద్దామని ర్యాండమ్గా థాట్ వచ్చినప్పుడు మన దగ్గర కథ లేదు. సో ఇప్పుడు పంది పిల్లతో సినిమా చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు దీనికి రిలేటెడ్ కథ ఎలా తయారు చేయాలనే దానికి చాలా సినిమాలు చూశాను. ఇది ఈ వాల్ట్ డిజ్నీ జంతువులతో తీసిన సినిమాలు, జంతువు కాబట్టి బేబ్ అనే సినిమా వచ్చింది ఇంగ్లీష్లో, ఆ సినిమా చూసాం. తర్వాత చాలా సినిమాలు అండి జంతువులకు సంబంధించిన సినిమాలన్నీ చూసాం. బ్రదర్స్ అనే సినిమా వచ్చింది, అవన్నీ చూస్తే బట్ నేను చేయాలనుకుంటున్న సినిమా అలాంటి సినిమా కాదు, పంది పిల్లతో చేయాలి. సో బట్ అలాంటి సినిమా కాదు. బట్ ఏం చేయాలనుకుని ఇక దాని మీద స్లోగా సత్యానంద్ గారు మా స్క్రీన్ ప్లే రైటర్ ఆయన ఉన్నాడు, ఆయనతో కూర్చొని రోజు కాసేపు 10 నిమిషాలు మాట్లాడుతుంటే స్లోగా ఈ కథ ఐడియా పుట్టింది. ఓకే ఈ రూట్లో వెళ్దాం అని చెప్పేసి. సో ఇక అక్కడి నుంచి స్లోగా కథను వండటం స్టార్ట్ చేసాం.
ఉండి ఇక ఫైనల్గా స్క్రిప్ట్ ఫామ్కి వచ్చిన తర్వాత ఇక ఎగ్జిక్యూషన్లోకి వెళ్దామని ప్రిపేర్ అయ్యాం. అంతేగాని అంతే ఇది ఈ థాట్ ఎక్కడో సడన్గా ఇది ఇన్స్పైర్ అయ్యి చేయటం కానీ లేకపోతే ఇలాంటిది కాదు. సడన్గా ఒక రోజు ఎందుకో బంతిపూలతో సినిమా తీయాలనిపించింది, సరే ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయాం అంతే. ఓకే. మీరు నిజంగా ఒక పిక్ని పెంచుకున్నారంట, నిజమేనా అది? ఇప్పుడు ఎగ్జిక్యూషన్కి వచ్చేసరికి ఇప్పుడు పందిపిల్లతో సినిమా అంటే ఎలా చేస్తాం? ఇప్పుడు కుక్క పిల్లలు అంటే ట్రైనింగ్ ఇచ్చిన కుక్క పిల్లలు దొరుకుతాయి, పిల్లులు దొరుకుతాయి. బట్ ట్రైనింగ్ మన దేశంలో, పైగా పందిపిల్ల అంటే చిరాకు ఉన్న దేశంలో ట్రైనింగ్తో ఉన్న పందిపిల్ల ఎక్కడ దొరుకుతుంది మనకి? అసలు పందిపిల్లకి ఎవడ ట్రైనింగ్ ఇస్తాడు మన దేశంలో? ఇవన్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సరే అసలు పందిపిల్ల అసలు ఏం చేస్తుందో ముందు చూద్దాం, దాన్ని అర్థం చేసుకుందాం అని చెప్పేసి ఒక చిన్న పందిపిల్లని తెప్పించి ఒక బోన్లో పెట్టి కొన్నాళ్ళు మెయింటైన్ చేసాం దాన్ని. చేసి దానికి బాగా చూసుకునేవాళ్ళం దాన్ని. దానికి మంచి జాతి కుక్కలకు పెట్టే పెడిగ్రీ ఫుడ్ తీసుకొచ్చి పెడితే అది దాన్ని చూసి ఏదో తనటమో ఏదో చేసేది, తినేది కాదు. ఈ చెత్త పేపర్ మొక్కలు, అరటికాయ తొక్కలు ఇలాంటివి తినడానికి ఇష్టపడేది చిన్న పందిపిల్ల. పెడిగ్రీ తినేది కదా. సో అలా కొన్నాళ్ళు పెంచాము. 1 వీక్ తర్వాత నెక్స్ట్ వీక్ చూస్తే సైజు డబుల్ అయిపోయేది, అది ఇంకో వారం ట్రిపుల్ అయ్యేది. సో ఇప్పుడు ఒకే పందిపిల్లని పెట్టుకుని సినిమా మొత్తం మనం షూటింగ్ చేయలేమని అర్థమైపోయింది. ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది. ఎందుకంటే ఒక పందిపిల్ల అనేది చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నాం. 18 నెలలకి ఒక పందిపిల్ల 10 మంది పిల్లలను పెడుతుంది, జస్ట్ 18 monthsకి. అలా ఒక 10-15 ఏళ్ళు పెడుతుంది. సో ఈ కొత్త కొత్త విషయాలన్నీ ఈ పందుల్ని స్టడీ చేసి నేర్చుకున్నాం అనమాట. తర్వాత ఓహో, లైవ్ పందిపిల్లతో మనం చేయలేము, ఇప్పుడు లైవ్ పందిపిల్లతో చేయలేకపోతే ఈ సినిమా ఎలా చేయాలి అని చెప్పి ఇక అప్పుడు యానిమల్ ఫిల్మ్స్ అన్ని ఎలా షూట్ చేశారు ఇవన్నీ కొంచెం ఇంటర్నెట్లో స్టడీ చేసి చూస్తే ఎక్కువ మంది ఏం చేశారంటే యానిమేట్రానిక్స్ వాడారు, అంటే రోబోటిక్స్. ఇప్పుడు ఒక పందిపిల్లలతో షూటింగ్ చేయాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ పందిపిల్ల మోడల్ని తయారు చేయటం, దాని లోపల టెక్నాలజీని పెడతాం, దాంతో రకరకాల బిహేవియర్ చేస్తాం. అందరూ ఇదే చేశారు. సరే ఈ టెక్నాలజీ కొందాం అని చెప్పేసి బయట రకరకాల కంపెనీ, ఆస్ట్రేలియన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్తో మాట్లాడితే బాగా ఎక్స్పెన్సివ్. అంటే మన ఆల్మోస్ట్ ఒక పెద్ద హీరో రెమ్యూనరేషన్ అంత ఉంది కాస్ట్, అది తెప్పించి ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయాలంటే. పైగా తెచ్చినా కూడా కొంతవరకు యూజ్ చేయగలం, మొత్తం యూజ్ చేయలేం మన ఎన్వైరన్మెంట్కి. సరే ఓ పని చేద్దాం, కొంత లేట్ అయినా కూడా ఈ టెక్నాలజీని మనమే డెవలప్ చేద్దామని చెప్పి ఒక చిన్న టీంని అసెంబ్ల్ చేసి యానిమేట్రానిక్స్ తయారు చేయడానికి ప్రిపేర్ అయిపోయాం. కొంత డబ్బులు ఇన్వెస్ట్ చేసి ఫస్ట్ ఏం కావాలి మనకి, ఒక పందిపిల్ల మోడల్ కావాలి. ఈ మోడల్ కావాలంటే దానికి ఒక క్లే మోడల్తో తయారు చేయాలి, ఫస్ట్ మట్టితో తయారు చేయాలి. సో జేఎన్టీయూ నుంచి ఎవరో టాప్ స్కల్ప్చర్ చేసేవాళ్ళని, శిల్పుల్ని పిలిపించి ఒక పందిపిల్లని తయారు చేసాం. తయారు చేసి దాని తర్వాత దాన్ని సిలికాన్ మోల్డ్ తీసి ఇక అక్కడి నుంచి దాని లోపల టెక్నాలజీ ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేసాం. ఏమేంటంటే టెక్నాలజీ రకరకాల కొత్త కొత్త అయినా కావాలి వచ్చినాయి. ఇప్పుడు పందిపిల్ల కళ్ళు ఆర్పాలి, కళ్ళు పెద్దవి చేయాలి, నోరు తెరవాలి, ముక్కు ఊపాలి, తోక ఊపాలి, కాళ్ళు కదపాలి, తల అటు ఇటు తిప్పాలి, పైకి కింద, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ విషయాలు. పైగా ఈ టెక్నాలజీ అంతా ఎంత చిన్న పందిపిల్ల మెడ లోపల నుంచి లోపలికి పెట్టి క్రియేట్ చేయాలి. చాలా టైం పట్టింది. ఒక రోజు అసలు పని జరిగేది కాదు, 10 రోజులు పని జరిగేది కాదు. 11th డే చిన్న బ్రేక్ త్రూ వచ్చేది, తర్వాత దాన్ని ఫాలో అయ్యేవాడు. సో ఫైనల్గా టెస్టింగ్ స్టేజ్కి వచ్చింది. టెస్టింగ్ స్టేజ్కి వచ్చిన తర్వాత దాన్ని పెట్టుకుని ప్రపంచంలో మిగతా చోట్లంతా ఏంటంటే కేబుల్ కంట్రోల్ ఉంటుంది. పందిపిల్ల లోపల నుంచి బయటకు ఒక కేబుల్ వచ్చి బయట ఎవరు ఆపరేట్ చేస్తూ ఉంటారు. బట్ నేను అది వద్దన్నాను మా వాళ్ళని, కేబుల్ రెస్ట్రిక్షన్ వద్దు, దీన్ని రిమోట్ కంట్రోల్తో ట్రై చేద్దామని చెప్పేసి. సో దానికి సెపరేట్గా అంటే యాస్టీస్ పందిపిల్ల అక్కడ నుంచి ఉంటుంది, మనం ఇక్కడ రిమోట్ కంట్రోల్తో దాన్ని ఆపరేట్ చేయొచ్చు. ఇలాంటి తయారు చేసిన తర్వాత టెస్టింగ్ రోజు పెట్టుకుని చేస్తే మెడకాయ ఇలా తిప్పి ఇలా అనేసరికి లోపల ఉన్న పార్ట్స్ అని పటపట విరిగిపోయినాయి. అంటే దాదాపు ఒక 5-6 months వర్క్ అది తయారు చేయడం. సరే ఎప్పుడైతే విరిగిపోయినాయి ఇక చేసేదేముంది, ఇక మన దగ్గర లేదు, ఈ ఫిల్మ్ చేయలేము అనుకుంటున్న టైంలో, ఏది షూటింగ్ ప్రాసెస్లో జరిగిందా? షూటింగ్ ప్రాసెస్ మచ్ బిఫోర్ టైంలో. సరే అప్పుడు ఏం చేసామంటే ఇక జురాసిక్ పార్క్ అనే సినిమా వచ్చింది ఫస్ట్. టెక్నాలజీ అప్పుడే వచ్చింది ఫస్ట్ జురాసిక్ పార్క్. అది ఎలా చేశారని చూస్తే కొంత యానిమేట్రానిక్స్, కొంత యానిమేషన్, కొంత లైవ్ యాక్షన్ ఇలా మిక్స్ చేసి ఒకే షాట్లో
దాన్ని సీమ్లెస్గా ఇంటగ్రేట్ చేసి మనకు అసలు తెలియదు ఎక్కడ ఏది వాడారనే టైప్లో. సరే ఇక యానిమేట్రానిక్స్ని కొంచెం లిమిట్ చేసి యానిమేషన్ యాడ్ చేసి ఇలా చేద్దామని చెప్పి ఒక 2 monthsలో మళ్ళీ దాన్ని మొత్తం రీసెర్చ్ చేసి ఇక అప్పుడు షూటింగ్కి వెళ్ళాం. అంటే ఇది ఆర్టిస్టుల కాంబినేషన్లో ఉంటుందండి? ఎస్ లైవ్ యాక్షన్ అంటే హీరో హీరోయిన్ విలన్స్ కమీడియన్స్ వీళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతుంది పందిపిల్ల. ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు ఆర్టిస్టులు ఏది ఈ పందితో? ఎలాంటి ఇబ్బందులు పడేవాళ్ళు? అంటే వాళ్ళ పాపం సింక్లో ఉన్నా కూడా దీనివల్ల మిస్టేక్ జరిగినా కూడా వాళ్ళ లేదు అంటే కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లోనే చేసాం. పైగా అందరూ కొత్త ఆర్టిస్టులు, సీజన్డ్ ఆర్టిస్టులు అయితే యాక్ట్ చేస్తారు, బట్ కొత్త ఆర్టిస్టులు అవటం వల్ల ఈజీ అయింది అనుకుంటున్నాను నేను. ఎట్లా అంటే వాళ్ళకి చెప్పింది చేసి వెళ్ళిపోవటం కదా, ఎక్కువ ఆలోచించడం లేదు. ఇక్కడ పందిపిల్ల ఉందమ్మా, దాన్ని చూసి దాంతో 2 డైలాగులు చెప్పేసి వెళ్ళిపోనేవాడు. సో అంతే చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళు వాళ్ళు పాపం. అంటే షూటింగ్ అంత కాంప్లికేటెడ్ ప్రాసెసింగ్ కాదు సార్, బట్ యాక్చువల్ ఆ పందిని తయారు చేయటం, దాన్ని మెయింటైన్ చేయటం అది ఎక్కువ కాంప్లికేటెడ్. అండ్ అదే పంది మీద ఏంటి అసలు కామిక్కేనా లేకపోతే ఏమైనా సెంటిమెంట్ కూడా ఉంటుందా దాని మీద? అన్నీ ఉంటాయి సార్ దానికి. సేమ్ తెలుగు మసాలా ఫిల్మే అది. అవునా? కామెడీ, సెంటిమెంట్, లవ్ స్టోరీ. ఓకే. డైలాగ్స్ కూడా ఉంటాయి పందికి? డైలాగ్స్ కూడా ఉంటాయి. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అదుగో సినిమా గురించి, ఇప్పటివరకు మీరు తీసిన ప్రతి సినిమాల గురించి గొప్పగా చెప్తున్నారు, బట్ ఈ సినిమా ఆడియన్స్ ఎందుకు చూడాలి? నావెల్టీ ఏంటి, ఎందుకు వెళ్ళాలి నా సినిమా అంటే, ఒక కొత్త ఐటమ్ ఉంది నా సినిమాలో. అదేంటంటే నా పందిపిల్ల. ఆ పందిపిల్లతో నేను ఏం చేశానో ఆ సినిమాలో మీరు తెలుసుకోవాలంటే, లేకపోతే ఆ పందిపిల్లతో నేను మీకు ఎంటర్టైన్మెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలని ట్రై చేశానో చూడాలంటే మీరు కంపల్సరీగా ఆ సినిమాకి వెళ్ళి చూడాలి సార్. ఓకే సరే సార్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అదిగో. నాకు మా గురించి ఇంత టైం కేటాయించినందుకు. నాకు తెలిసి మీ లైఫ్లో ఇంత పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చి ఉండరు. చేయలేదు సార్, ఎప్పుడు చేయలేదు, ఇంత లెంగ్త్ ఇంటర్వ్యూ చేయలేదు. నా సినిమాలు కూడా ఇంత లెంగ్త్ ఉండవు. థ్యాంక్ యూ సార్. ఆట గదరామన్ను ఆట గదరామిన్ను ఆట గదరామన్ను ఆట గదరామిన్ను మిచ్చలో ఉంచి ఆడేవు నన్ను ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా శివా ఆటగద కేశవా ఆటగదరా నీకు అమ్మ తోడు ఆటగదరా శివా ఆటగద కేశవా.